అందరికీ నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో ఈరోజు 17వ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి డాక్టర్ బీరం సుందర్రావు గారు సామాజిక అవసరాలు భాష అనే అంశంపై మాట్లాడడానికి వచ్చారు. అట్లాగే దశపతిరావు గారు నూతన విద్యా విధానంలో భాష అనే అంశంపై మాట్లాడారు. మరి దీనికి వ్యాఖ్యాతగా డాక్టర్ రావి రంగారావు గారు వచ్చారు. అట్లాగే సంధానకర్తగా డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు వచ్చారు. ఇంకా ఇతరులు చాలా మంది వచ్చారు. వచ్చిన వారందరికీ నమస్కారాలు. మనం ఈ ఛానల్ని అంటే ఈ చర్చా గోష్ఠిని పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, తెలుగు భాషకు మనం కూడా అంతో ఎంతో ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. దానికి తోడు మనకు చేతనైనంత, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, ఎవరు గవర్నమెంట్ చేయలేదు, లేకపోతే మనుషులు చేయలేదు అని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం మాట్లాడుకోవడం కంటే, మనం ఏం చేద్దాం, మనకేం మార్గం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. మనం ఎట్లా చేయగలం దీన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు సజావుగా నడిచాయి. కొన్ని మార్గదర్శకాలు దొరికాయి. ఇంకా మనం కొత్త మార్గదర్శకాలు కూడా సేకరించాలి. ఈ విధానంలో మనం పెడుతున్నందువల్ల మనకి కొద్దిగా ప్రయోజనం తక్కువగా రావచ్చు, ఫలితం ఆలస్యంగా రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుందని నా నమ్మకం. ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ ఉమామహేశ్వరరావు గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అన్న శీర్షికపై మనం గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మనం ప్రధానంగా ఇద్దరు వక్తల్ని, ఆ తరువాత కొంత చర్చా కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ముందుగా ఈరోజు బీరం సుందర్రావు గారు వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. వారి ప్రసంగాన్ని ప్రారంభించబోయే ముందు వారి గురించిన అతి సంక్షిప్త సమాచారాన్ని మనం అందుకుందాం. వీరు ప్రకాశం జిల్లాలో అద్దంకిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య గారు, పొన్నమ్మ గారు. వీరు సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అధ్యాపక వృత్తిలోకి వచ్చి దాదాపు 36 సంవత్సరాల పాటు ఇంకొల్లులో ప్రభుత్వ ఉద్యోగాన్ని చేశారు. అలానే 2016వ సంవత్సరంలో వీరు ఉత్తమ అధ్యాపకులుగా అవార్డును అందుకున్నారు, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. తర్వాత ప్రఖ్యాత కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారికి వీరు ప్రియ శిష్యులుగా పరిచితులు. అలానే తెలుగులో నాటక కవిగా, సాహితీ విమర్శకులుగా కూడా వీరికి చాలా గుర్తింపు ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు పలు జాతీయ సదస్సుల్లో కూడా వీరు అనేక పత్రాలని సమర్పించారు. ఆకాశవాణి, దూరదర్శన్ ఛానళ్లలో కూడా వీరు ప్రసంగాలు ఇచ్చారు. అలానే తెలుగు విశ్వవిద్యాలయం, అలా ప్రధానమైనటువంటి కొన్ని సంస్థల ద్వారా వీరు అనేక పురస్కారాల్ని అందుకున్నారు. వారి గురించి మరింత వివరంగా ఇవ్వమంటే ఇది చాలు అని చెప్పారు. అది వారి సాదాతనానికి, సీదాతనానికి నిదర్శనం. అటువంటి బీరం సుందర్రావు గారు ఇప్పుడు తెలుగు భాషాభివృద్ధిలో మార్గదర్శకాలను సూచిస్తూ వారి ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. సుందర్రావు గారు, దయచేసి మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. నమస్తే, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంతర్జాల సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి గురుతుల్యులు, పూజ్యులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఈ కార్యక్రమ సంధానకర్త శ్రీ ఉమామహేశ్వరరావు గారికి, నాతో పాల్గొంటున్నటువంటి సహవక్తలు మా గురువుగారు, మా అన్నగారు డాక్టర్ రావి రంగారావు గారికి, అలాగే ఇటీవలే ఎస్సీఆర్టీ వర్క్షాప్లో నాకు పరిచయమైనటువంటి సౌజన్యమూర్తులు, సౌహృదయులు శ్రీ కొల్లా దశపతిరావు గారు. వారు హెచ్ఎంగా పనిచేసి తర్వాత ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జూమ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో నాకు కేటాయించినటువంటి అంశం సామాజిక అవసరాలు భాష.
మన ఆలోచనలు, భావాలు, దైనందిన అవసరాలను ఇతరులకు తెలియచేయడానికి, ఇతరుల నుంచి మనం తెలుసుకోవడానికి, అలాగే అర్థం చేసుకోవడానికి భాష ఒక వారధి అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎదుటి వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం భాష ద్వారానే మనం తప్పనిసరిగా మనకి నేర్పుతుంది భాష. ఓ వ్యక్తి యొక్క సంస్కారానికి, అతడి యొక్క జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటిది కూడా భాష అనేటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ గుర్తించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే భాష లేని సమాజాన్ని మనం ఊహించడం కష్టం. ఆటవిక దశ నుండి ఆధునిక దశ దాకా కూడా మానవుడు అడుగు వేయడానికి, తనను తాను ఆవిష్కరించుకోవడానికి భాష ప్రధానమైనటువంటి సాధనంగా, అతన్ని తాను ఉన్నతీకరించుకోవడానికి కూడా భాష ఒక ముఖ్యమైనటువంటి ఉపకారంగా పనిచేసిందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయం, అట్లాగే మన వ్యవహార శైలి, మానవ జాతి వికాసం అన్నీ కూడా భాష మీద ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. ఇది ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలుసు. కాబట్టి మనిషికి ఆహారం, గాలి, నీళ్లు, నిద్ర ఎంత అవసరమో భాష కూడా అంతే అవసరం అనేటువంటి దాన్ని మనం తప్పనిసరిగా గమనించాలి. ఉదాహరణకి ఒక పిల్లోడు తనకు ఆకలి అయితే ఏడుస్తాడు, పసిపిల్లోడు తన ఆకలి అయితే ఏడుస్తాడు. అంటే తన అవసరాన్ని ఆ విధంగా వాడు వ్యక్తం చేస్తాడు. అదే వయసు పెరిగితే అమ్మ ఆకలి అవుతుందని వాడు తన మాటల్లో చెప్తాడు. అంటే తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడానికి బాల్యం నుంచే భాషను ఉపయోగించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పెద్దయ్యే కొద్దీ కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది, అలాగే ఇరుగు పొరుగు వారితోటి కూడా అనుబంధం పెరుగుతుంది. కాబట్టి అతడు మాట్లాడటం నేర్చుకుంటాడు, సంభాషణ నేర్చుకుంటాడు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు కూడా భాష ద్వారానే ఆ పిల్లవాడు నేర్చుకుంటాడు అనమాట. పిల్లవాడే కాదు, మనం కూడా నేర్చుకుంటాం. ఒక రైతు పొలంలో పని చేయటానికి కూలీల్ని పిలుస్తాడు. ఏం పని కావాలో వాళ్ళకు చెప్పి వాళ్ళ చేత ఆ పని చేయించుకుంటాడు. ఓ పత్రికా విలేకరి తాను సేకరించినటువంటి వార్తల్ని లేదా సమాచారాన్ని మనందరికీ చదువుకోవడానికి వీలుగా అతడు వార్తగా మలుస్తాడు దాన్ని. అంటే వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి సామాజికమైనటువంటి ఒక వెపన్ లాగా మనకు ఉపయోగపడేది ఏమిటంటే భాష అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సామాజిక అవసరాలు, భాష అనేటువంటి విషయాన్ని మనం వింగడించుకునే పని అయితే, మన సామాజిక అవసరాలు ఎలా ఉంటాయంటే, 1 కుటుంబ అవసరాలు, 2 ఆర్థిక అవసరాలు, 3 సాహిత్య, విద్య, సాంస్కృతిక అవసరాలు, రాజకీయ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇలా కొన్ని రకాలుగా మనం మన అవసరాలని విభజించుకునే పని అయితే, వాటితోటి భాష ఎలా లింకప్ అయి ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం నిత్య నైమిత్తిక జీవితంలో ఆ భాషను మనం ఉపయోగించుకొని మన పనులన్నీ కూడా మనం చక్కబెట్టుకుంటుంటాం. అలాగే మన సంస్కృతి వికాసానికి భాషను మనం ఏ విధంగా ఉపయోగపెట్టుకుంటాం, మన చరిత్ర పరిరక్షణకి ఏ విధంగా మనం భాషను ఉపయోగపెట్టుకుంటాం, అలాగే మన సాంప్రదాయ పరిరక్షణకి ఏ విధంగా మనం భాషను వాడుకుంటాం అనే దాన్ని మనం ఈ విషయాల ద్వారా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి ఆర్థిక అవసరాలు కనుక తీసుకునే పని అయితే, ఇవాళ డబ్బు ఎంత ప్రాధాన్యత వహించిందో మన అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అన్నగారు డబ్బును గురించి ఒక మంచి మినీ కవిత చెప్పారు. డబ్బు దేవుడయ్యేసరికి ఇనుము పెట్టయింది, రాయి గోడయింది, చెక్క తలుపయింది, చివరికి ప్రాణం కుక్క అయింది అన్నాడు. అంటే మనిషి జీవితంలో డబ్బు ఏ విధంగా ప్రాధాన్యత వహిస్తుంది, మనిషి ఏ విధంగా డబ్బుకు బానిసైపోయి చివరికి కుక్క బతుకుతున్నాడు అనే దాన్ని అతడు తన యొక్క అభివ్యక్తం ద్వారా చాలా చక్కగా, సంక్షిప్తంగా, అద్భుతంగా సమాజానికి సందేశం ఇచ్చారు డాక్టర్ రావి రంగారావు గారు. కాబట్టి మనిషి యొక్క అవసరాలన్నీ కూడా ఆర్థిక అవసరాలు అనేది ప్రత్యేకంగా మనం వాళ్ళు చెప్పాల్సిన పని ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో. కాబట్టి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మనిషి ఏం చేస్తుంటాడంటే, అంటే మనం ఎవరైనా సరే ఎదుటి వాళ్లతో సఖ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలి. అట్లాగే సత్సంబంధాలు కలిగి ఉండాలి.
అదేవిధంగా ఎదుటి వాళ్ళ నుండి సహాయం పొందాలంటే మనం చాలా వినయంగా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సామాజిక అవసరాల్లో ఉండేటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. అట్లాగే విజ్ఞతతోటి మాట్లాడాలి. మన అవసరాన్ని ఎదుటివాడికి అర్థమయ్యేలాగా చెప్పాలి. అలాగే మన మాటలను బట్టి అతడు సంతోషించి అడిగిన సహాయం చేయడానికి అతడు సంసిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి ఒక ఉద్యోగి బ్యాంకుకి వెళ్ళాడు అనుకోండి, లోన్ కావాలని వెళ్ళాడు. ఆ మేనేజర్ను కలుస్తాడు. మేనేజర్ని కలిగినప్పుడు ఆ మేనేజర్ సానుకూలంగా స్పందించే విధంగా ఈ వెళ్ళినటువంటి ఉద్యోగి మాట్లాడాలి. అతడు అడిగే వాటన్నిటికి కూడా, ఏది ఆ మేనేజర్ అడిగేటువంటి ప్రతిదానికి కూడా ఈ ఉద్యోగి ఓపికగా సమాధానం చెప్పాలి. ఎంత చేసి అతడు లోను మంజూరు చేయకపోతే ఇన్ని రకాలుగా చాలా చక్కగా మాట్లాడినా కూడా అది ఏదో కారణం చేత అతడు గనక లోను మంజూరు చేయకపోతే మరోసారి కలిసి ఏది ఆ మేనేజర్ని, ఏం సార్ నాకు లోన్ ఇవ్వడానికి మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే వద్దులే సార్, ఏదో నా తిప్పలు నేను పడతానని మళ్ళీ ఇతడు వేరే విధంగా ఆ మేనేజర్ దగ్గర మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఎంతో అవసరమైతే తప్ప అప్పు అడగనండి, మీరు చెప్పినటువంటి అన్ని రూల్స్ను అంగీకరించి నేను లోన్కు అప్లై చేశాను, మీరు కూడా ఓకే అన్నారు, మరి ఏ కారణం చేత ఈ లోన్ ఇవ్వటం లేదు అనేది అతడు చెప్పినప్పుడు ఆ మేనేజర్ ఏం చేస్తాడంటే ఇతడిలో ఉండేటువంటి ఆ కన్వీనియన్స్ అంటే చెప్పేటువంటి విధానాన్ని మళ్ళీ రెండవసారి కూడా అతడు చూసి వెంటనే అతడికి ఫోన్ చేసి మరీ పిలిపించుకొని ఆ లోన్ మంజూరు చేస్తాడు. అంటే ఒక ఉద్యోగికి, ఒక బ్యాంక్ అధికారికి, ఒక సంధానకర్తగా, సమన్వయకర్తగా ఉపయోగపడినటువంటిది, అతడి ఆర్థిక అవసరం తీర్చుకోవడానికి ఉపయోగపడినటువంటిది భాష అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. అట్లాగే కుటుంబ అవసరాలు కనుక మనం గమనించే పని అయితే, కుటుంబ అవసరాల్లో ఇంటి యజమాని మనకి అన్ని కూడా పెద్దరికంగా ఉంటాడు. తండ్రి అన్ని రకాల పనులు చక్కబెడుతుంటాడు, మన అందరికీ తెలుసు. పిల్లలకు కావాల్సిన అవసరాలు కూడా తండ్రే తీరుస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ యజమాని యొక్క అనుమతితోటి మనం పిల్లలు మన పనులు చేసుకుంటుంటాం. అట్లాగే ఇంట్లో ఉండేటువంటి సభ్యులు కూడా ఆయన అడిగి తమ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటారనమాట. ఉదాహరణకి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఒక స్మార్ట్ ఫోన్ అవసరం ఉందనుకోండి. స్మార్ట్ ఫోన్ చూసి పిల్లలు చెడిపోతున్నారు అనేటువంటిది తండ్రికి ఉన్నటువంటి నిశ్చితమైనటువంటి అభిప్రాయం. కాబట్టి ఈ ఫోను నేను కొనివ్వను అని అంటాడనమాట. ఆ పిల్లలు అలిగి కూర్చుంటారు. అయితే వాళ్ళ పిల్లలు ఆ విధంగా స్మార్ట్ ఫోన్ చూసేటువంటి వ్యసనానికి బానిసలు కారనే విషయం తండ్రికి తెలుసు. కాబట్టి తన పిల్లలు మంచివాళ్ళు కాబట్టి స్మార్ట్ ఫోన్ కొనిస్తే ఇబ్బంది ఏమీ లేదు అని వాళ్ళు ఆ పిల్లల యొక్క ఆ చెప్పినటువంటి విధానాన్ని చూసి తండ్రి కన్వీనియన్స్ అయ్యి వెంటనే వాళ్ళకి ఆ ఫోన్ కొనివ్వడానికి అంగీకరిస్తాడనమాట. అంటే ఒక కుటుంబంలో పిల్లల యొక్క అవసరాన్ని తీర్చడానికి ఒక తండ్రి ఏ విధమైనటువంటి ఆ భాషని చక్కగా ఉపయోగించుకున్నాడు, పిల్లలు ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించుకున్నారో మనం ఇక్కడ గమనించాలన్నమాట. అంతేగాని స్మార్ట్ ఫోన్ నీకెందుకురా అని తిట్టడం, కొట్టడం ఇలాంటివి ఏవి కూడా మనం చేయకూడదు. అది చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో కూడా ఇవాళ మనందరికీ తెలుసు. ఇది కుటుంబ అవసరాల్లో భాషకు ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇక అతి ముఖ్యమైనటువంటి సాహిత్యం, విద్య, సాంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి మనం భాషని చాలా చక్కగా మనం ఉపయోగించుకుంటాం. ముఖ్యంగా కవులు, రచయితలు అందరూ కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ సాంస్కృతిక అవసరాలు తీరేటువంటి విషయంలో లేదా కవిత్వం లేదా సాహిత్యం వగైరా సృజనాత్మకమైనటువంటి ప్రక్రియల సృష్టి విషయంలో కూడా మన కవులు, రచయితలు వాడేటువంటి భాష అది వాళ్ళకి అంటే రచయితలకి, కవులకి అదొక ప్రాణవాయువు లాంటిది అనమాట. అంటే ఏ రంగంలో అతడు సాహితీ సృజన చెయ్యాలన్నా కూడా భాష అనేది అతడికి తప్పనిసరిగా ఒక ప్రాణవాయువులాగా ఉపయోగపడుతుంది అనమాట. భాష లేకుండా మనం ఏ విధంగానూ కూడా ఏ రకమైనటువంటి ప్రయోగాలు కూడా మనం సాహిత్యంలో చేయలేం. అదేవిధంగా సాహిత్యం కూడా మనుగడ సాగించడం కష్టం అనమాట. సాహిత్యంలో ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా భాష తన ప్రస్థానాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. అంటే కాలానుగుణంగా భాష మారుతూ ఉంటుంది, ప్రజల అవసరాలను బట్టి భాష చేంజ్ అవుతూ ఉంటుంది, అది తెలుసు. ఉదాహరణకి 1900, 1930 ప్రాంతాలంటే తొలి రోజుల్లో మనం గమనించే పని అయితే పండితులు గ్రాంధికవాదాన్ని ఎత్తుకెత్తుకొని సామాన్య ప్రజలకు దూరంగా ఉండేటువంటి ఒక భాషావాదాన్ని లోకంలోకి తీసుకొచ్చారు. దాన్ని గ్రాంధిక భాషావాదం అంటారు. ఆ విధంగా ఒక 30-40 సంవత్సరాల పాటు
మరి సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి భాష మనకి రాజ్యం చేసింది. అలా రాజ్యం చేసినప్పుడు మరి భాష అంటే ప్రజలకు అర్థం కావడానికి కదా, ప్రజలకి చక్కగా విషయం తెలుసుకోవడానికి కదా. మరి అటువంటప్పుడు పండితులకే పరిమితమైపోతే భాషకు ఉండేటువంటి ఆ విస్తృతమైనటువంటి ప్రయోజనం సంకుచితమైపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రాంధిక భాష వెరితలలు వేస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కొంతమంది భాషావాదులు, ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి పంతులు లాంటి వాళ్ళు దాని స్థానంలో, ఏది గ్రాంధిక భాషావాదం స్థానంలో వాడుక భాష అంటే వ్యవహారిక భాషావాదాన్ని తీసుకొచ్చారనమాట. అంటే సాహిత్యం గ్రాంధిక భాషలో ఉండేది, పత్రికలు ఒక దశలో గ్రాంధిక భాషలో ఉండేవి, చివరికి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో కూడా పరీక్షలు కూడా గ్రాంధిక భాషలోనే రాయవలసి వచ్చేది. ఇది చాలా కృతకమైనటువంటి విషయం. ప్రజలకి భాష చేరువ కాకుండా కొంతమంది పెత్తందారులు తమ ఆధీనంలో భాషను పెట్టుకునేటువంటి పద్ధతి అన్నమాట. కాబట్టి గిడుగు రామ్మూర్తి గారు ఏ విధమైనటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారిక భాషను తీసుకొచ్చాడో, ఆయన ఏం చెప్పాడంటే ఆ సందర్భంలో, భాష అంటే ఏ కొందరి కోసమో కాదు, భాష అంటే అందరి అవసరాలు తీర్చడం కోసం భాష ఉన్నది అని స్పష్టంగా ఆయన చెప్పి ఈ వ్యవహారిక భాషోద్యమాన్ని ఆయన మరి గురజాడ అప్పారావు గారితో కలిసి మరి దాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉద్యమంగా చేసినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రజలు మాట్లాడుకునేది, ప్రజలకు అర్థమయ్యేది, ప్రజల అవసరాలు తీర్చేది వ్యవహారిక భాష అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం 1969 ప్రాంతం నుంచి టెక్స్ట్ బుక్స్ లో కూడా మనం చక్కగా వాడుక భాషనే వాడుతూ ఉన్నాం. అదేవిధంగా పరీక్షలు కూడా చక్కగా పిల్లలు వాడుక భాషలోనే రాస్తున్నారు అనమాట. ఇవాళ అన్ని స్థాయిల్లో కూడా ఈ వ్యవహారిక భాషను మనం వాడుతున్నామంటే కాలానుగుణంగా భాష తన ప్రజల అవసరాలను బట్టి ఏ విధంగా భాష మారుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళ కవులు, రచయితలు చాలా మంది మాండలికాలు ప్రయోగిస్తున్నారు భాషలో. తమ రచనలో కథలు కానీ, కవిత్వం కానీ, నవలలు కానీ, ఇవన్నీ కనుక మనం చూస్తే తెలంగాణ ప్రాంతం వాళ్ళు తెలంగాణ యాసలో రాస్తున్నారు. అట్లాగే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు ఉత్తరాంధ్ర యాసలో రాస్తున్నారు, అందరూ కాదు కొంతమంది. అట్లాగే మన ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లా వాళ్ళేమో వాళ్ళకి అది స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు తెలుగు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ వీళ్ళ భాషలో వీళ్ళు రాస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణ యాసలో రాసినటువంటి, తెలంగాణ మాండలికంలో రాసినటువంటి ఒక నవల లేదా కథ ఉంటే అది మన కోస్తా జిల్లా వాళ్ళకి అది అర్థం కాదు. అప్పుడు ఆ రచయితలు ఏం చేయాలంటే తాము ప్రయోగించినటువంటి మాండలికాలు ఏవైతే ఉంటాయో వాటికి తప్పనిసరిగా వాళ్ళు అర్థాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కథలు, నవలలు లేదా కవితలు రాసేటువంటి రచయితలు, కవులు తాము వాడేటువంటి మాండలికాలకి, అంటే అన్నిటికి కాదు, కొన్ని ముఖ్యమైనటువంటి వాటికి అర్థాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే అతడు రాసినటువంటి లేదా అతడు చేసినటువంటి రచన అందరికీ కూడా చేరువ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాండలికంలో రాసేటువంటి రచయితలందరూ కూడా తప్పనిసరిగా దాన్ని అందరికీ తెలిసేటువంటి పద్ధతిలో రాయాలనేది భాష యొక్క అవసరాన్ని గుర్తించి నాకు తెలిసినటువంటి ప్రతిపాదన నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఈ మాండలికాలకు సంబంధించి మనకి గతంలోని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు మాండలిక పదకోశాలు తయారు చేశారు ఆయా ప్రాంతాలకి. అలాగే శ్రీనాథుడు, తిక్కన, ఇంకా రకరకాలైనటువంటి కవులు ప్రయోగించినటువంటి వాళ్ళ యొక్క పద ప్రయోగాలకు కూడా అదే భారత పద ప్రయోగ కోశమని, శ్రీనాథుడి యొక్క పద ప్రయోగ కోశమని ఇలా అన్ని తయారు చేశారు. కానీ మనం ప్రతిదానికి కూడా వెళ్ళి డిక్షనరీ తెరవలేం కదా. అందుకని తప్పనిసరిగా రచయితలు ఆ మాండలికాల్ని వీలైనంత వరకు తగ్గించుకొని లేదా రాసినా కూడా వాటికి అర్థాలు ఇస్తే బాగుంటుందనేది నా యొక్క ప్రతిపాదన, భాష యొక్క అవసరాన్ని బట్టి. ఇక తుమ్మల సీతారామమూర్తి గారు ఏమంటారంటే, నేను భావ స్వేచ్ఛను కోరుకుంటాను కానీ భాషా స్వేచ్ఛను వల్లను అని ఒక సందర్భంలో ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది తెనుగునెంక తుమ్మల సీతారామమూర్తి గారు. అంటే భావ స్వేచ్ఛ అవసరమే కానీ భాషా స్వేచ్ఛ మాత్రం పనికి రాదు అన్నారు. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా భాష వాడుకునేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇవాళ మనం టీవీల్లో చూసినా లేదా సినిమాల్లో చూసినా లేదా సెల్ ఫోన్లో చూసినా, యూట్యూబ్లో చూసినా లేదా ఇంటర్నెట్లో చూసినా మనం సకల భాషల యొక్క సంకర వంకర భాషని మనం ఏ విధంగా
మన కుర్రోళ్ళు కానీ యువతి యువకులు కానీ ప్రయోగిస్తున్నారో, అట్లాగే సినిమాల్లో వచ్చేటువంటి డైలాగుల్లో ఏ విధమైనటువంటి వాటి ఉపయోగం ఉందో మన అందరం చూస్తున్నాం. ఇదంతా కూడా ఏమిటంటే భాష తన యొక్క స్థాయిని కోల్పోయి అది చిన్నాభిన్నం అయిపోవడం అనమాట. భాష ఒక విస్మృత స్థాయికి వెళ్ళిపోవడం అనమాట. అంటే ప్రజలు కోరుకునేటువంటి పద్ధతిలో కాకుండా వాళ్ళు తమ ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో భాషను మార్చుకునేటువంటి విధానం మంచి పద్ధతి కాదు. అది తుమ్మల సీతారామూర్తి గారు కాదు, రావి రంగారావు అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే భాషకు ఒక స్థాయి ఉండాలి, దానికి ఒక క్రమ పద్ధతి ఉండాలి. వాడుకునే దానికి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు భాషను వాడితే మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి రచయితలు, కవులు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని, పత్రికా విలేకరులు కూడా గుర్తు పెట్టుకోవాలని నా విన్నపం అన్నమాట. ఇక విద్య విషయానికి వస్తే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవాళ ప్రధానమైనటువంటి చర్చ సాగుతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపుగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మొత్తం ఇంగ్లీష్ మీడియం దాదాపుగా పెట్టేసింది అనమాట. ఎక్కడో ఒక డిస్ట్రిక్ట్కి ఒక స్కూల్ తెలుగు మీడియం స్కూల్ ఉందన్నారు. అదేమో పెద్ద అది పనిచేసేటువంటి ప్రయోగం కాదు. మరి ఇవాళ భాష సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడాలి, అట్లాగే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకోమని వాళ్ళు నిర్బంధం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి పిల్లల్ని వాళ్ళకు వచ్చినా రాకపోయినా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. కానీ వాస్తవ స్థితిని కనుక గమనించే పని అయితే ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి పిల్లల యొక్క భావ వ్యక్తీకరణ శక్తి కంటే కూడా తెలుగు మీడియంలో అంటే మాతృభాషలో చదివినటువంటి పిల్లల యొక్క భావ వ్యక్తీకరణ శక్తి చాలా 100 రెట్లు అధికంగా ఉంటుంది. మనం గణాంకాలు తీసుకున్నా కూడా మన దేశంలో తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళు చక్కగా అన్ని విషయాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను చక్కగా పరీక్షలు రాయగలుగుతున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నటువంటి వాళ్ళు ఆ విషయాన్ని వాళ్ళు రాయలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పుస్తకంలో ఏదైతే ఉందో దాన్ని బట్టియం పట్టి వాళ్ళు డౌన్లోడ్ అంటారు చూడండి మన నెట్ లో, ఆ డౌన్లోడ్ పద్ధతులు తీసుకొచ్చి అక్కడ ఏముంటే అక్కడ రాస్తున్నారు అనమాట. అంటే పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వాళ్ళకి చేతగానటువంటి, వాళ్ళకి తెలియనటువంటి ఇంగ్లీష్ మీడియం హరిస్తుందనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా ఇక్కడ గమనించాలన్నమాట. ఉదాహరణకి వినపడుతుందండి? ఉదాహరణకి ఒక లెక్కను లేదా ఫిజిక్స్ ను ఒక లెక్చరర్ చెప్పేటువంటి పద్ధతిలో కాకుండా తాను మరొక పద్ధతిలో చెప్పాడు అనుకోండి, ఆ పద్ధతిలో చెప్పినప్పుడు ఈ పిల్లవాడు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు? వాడికి తెలిసినటువంటి పద్ధతులు అయితేనే వాడికి అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా ఏమిటంటే లెక్చరర్ కనుక వాడి మెథడ్ మార్చుకునే పని అయితే, ఇప్పుడు రావి రంగారావు గారు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా, లెక్చరర్ తను చెప్పేటువంటి మెథడ్ కనుక మార్చే పని అయితే పిల్లవాడు అయోమయంలో పడతాడు. ఇక్కడ భాష ఒక కారణమవుతుంది, లెక్చరర్ చెప్పేటువంటి విధానం కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అనుసంధానంగా ఉండాలి అంటే తప్పనిసరిగా చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి కూడా చక్కగా సమన్వయకర్తగా ఉండేది మన మాతృభాష మాత్రమేననేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మీరు చైనా, జపాను, కొరియా, అట్లాగే జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కనుక చూసే పని అయితే ఇప్పటికీ కూడా కేజీ నుంచి పీజీ దాకా అన్ని రకాలైనటువంటి విద్యా బోధన వాళ్ళు మాతృభాషలోనే చేస్తున్నారు. ముఖ్యంగా చైనా లాంటి దేశాల్లో అయితే ఏదైనా ఒక శాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథం కనుక వస్తే ప్రపంచంలో ఇమీడియట్ గా అంటే ఒక నెల 15 రోజుల్లో వాళ్ళు దాన్ని వాళ్ళ మాతృభాషలోకి ట్రాన్స్లేట్ చేసుకొని పిల్లలకు అందుబాటులో చేస్తున్నారు. అది మన దేశానికి వచ్చే పని అయితే, ముఖ్యంగా మన ఆంధ్రదేశానికి వచ్చే పని అయితే మనకి ఆ ఇంగ్లీష్ మీడియంలో ఎవరో కృతకంగా చేసినటువంటి అనువాదం తప్ప ఇవాళ మనం జువాలజీ టెక్స్ట్ చూసినా, బాటనీ టెక్స్ట్ చూసినా అందులో ఉండేటువంటి పదాలు చాలా మందికి తెలియవు. ఎందుకంటే బాగా పండితులైనటువంటి వాళ్ళ చేత 1969 ప్రాంతాల్లో వాళ్ళు అనువాదం చేయించారు. భాష యొక్క స్వరూపం తెలిసిన వాళ్ళు, భాష యొక్క విధానం తెలిసిన వాళ్ళు, భాషని క్లాసుల్లో బోధించేటువంటి వాళ్ళ చేత కనుక ఆ రోజు కనుక అలా రాయించకుండా కనుక ఇలా వీళ్ళ చేత కనుక రాయించి ఉంటే మన తెలుగు టెక్స్టులు కానీ లేదా మన యొక్క ఆ గ్రూపులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ అందరికీ ప్రయోజనకరంగా ఉండేవి. కానీ వాళ్ళ చాలా మందికి అందుట్లో ఉండేటువంటి ఆ టర్మినాలజీ అర్థం కాకపోవడానికి కారణం ఏమిటంటే కృతకమైనటువంటి పాండిత్యాన్ని పండితులు ఉపయోగించడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. కాబట్టి మాతృభాషలోనే విద్యా బోధన జరగాలనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రీయంగా పెద్దలు కూడా చాలా మంది చెబుతున్నారు. కాబట్టి సమాజాభివృద్ధి, సమగ్రాభివృద్ధి,
అదేవిధంగా విద్యార్థి యొక్క భవిష్యత్తు అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం తప్పనిసరిగా పిల్లవాడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ విధానంలోనే మనం విద్యా బోధన చేయవలసి ఉంటుందన్నమాట. ఇటీవల నేను 1 నుంచి 8వ తరగతుల పాఠ్య గ్రంథాలు మార్చేటువంటి వర్క్షాపులు నేను పాల్గొన్నాను. రావి రంగారావు గారు కూడా దానికి సంబంధించి నాకు చక్కని అవకాశం కల్పించారు. వాళ్ళ కుమార్తె అక్కడ పనిచేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఎన్సీఆర్టీకి అనుగుణంగా ఎస్సీఆర్టీ పాఠ్య గ్రంథాలని వాళ్ళు మార్చాలని ప్రతిపాదన చేశారు ఎవరు అధికారులు. అంటే ఎన్సీఆర్టీకి అనుగుణంగా ఎస్సీఆర్టీని ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అంటే పిల్లల యొక్క అవసరాలకు అనుగుణంగా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాళ్ళు పాల్గొంటున్నారు, వాళ్ళ నైపుణ్యాలు ఏ విధంగా పెరగాలి, అదే విధంగా వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏ విధంగా పెరగాలి. అట్లాగే 1వ తరగతి నుంచే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ ఎన్సీఆర్టీ దీని ద్వారా ఎస్సీఆర్టీలో. ఇలా చేయటం వల్ల ఏమిటంటే పిల్లల్ని అప్ టు డేట్ చేయటం అనమాట. అంటే మనకి రాబోయేటువంటి కాలానికి అనుగుణంగా మన విద్యా బోధన ఉండాలి, మన టెక్స్ట్ బుక్స్ ఉండాలి, మన ప్రశ్న విధానం ఉండాలి, మన భాషా విధానం ఉండాలి అనే దానికి అనుగుణంగా ఆ విధంగా మార్చుతున్నారు. అది మంచి ప్రయోగంగానే నేను భావిస్తూ ఉన్నాను అనమాట. అట్లాగే కళారంగంలో కూడా భాషకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మన ప్రాచీన కాలంలో ఉండేటువంటి పౌరాణిక పద్య నాటకాలు ఏ విధంగా మన భాషని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర వహించాయో మనందరికీ తెలుసు. ఏ మాత్రం కూడా చదువు లేనటువంటి ఒక పల్లెటూరు పామరుడు ఆ పద్య నాటకాన్ని చూసి ఆనందించి ఆ పద్యాన్ని మళ్ళీ అతడికి మరి వెంటనే చక్కగా రాగేక్తం పాడగడుతున్నాడంటే మనకి పద్యం అనేటువంటిది ఒక గొప్ప వాహికగా భాషని పరిరక్షించుకోవడానికి, మన అవసరాన్ని ఎదుటివాడికి చెప్పడానికి ఆ పద్యం అనేది చక్కగా మన మనోభావాల్ని వ్యక్తం చేయడానికి పద్యం అనేది చక్కగా ఉపయోగపడుతుందనేది మనకి పద్య నాటకాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి పిల్లలకు గనక మనం పద్యాలు నేర్పించగలిగితే, పిల్లల చేత పద్యాలు గనక మనం చదివించగలిగితే దానివల్ల ఏమవుతుందంటే ఉచ్చారణ స్పష్టత వస్తుంది, భాషాభిమానం పెరుగుతుంది, విద్య పట్ల గౌరవం కూడా పెరుగుతుంది. కాబట్టి పిల్లల అవసరాలకు అనుగుణంగా మనం మన భాషా విధానాన్ని రూపొందించాల్సినట్టు అవసరం ఉంది. అట్లాగే సాంఘిక నాటకాల్లో, సాంఘిక సినిమాల్లో ఇవాళ మనం చూసే పనైతే చక్కగా వాడుక భాష వాడుతూ ఉన్నారు. అట్లాగే ఈ సినిమాల్లో చూసే పనైతే రచయితలు పంచి డైలాగుల పేరుతోటి భాషకి చాలా తీవ్రమైనటువంటి హాని చేస్తున్నారు. అది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏ విధంగా వీళ్ళు తీవ్రమైన హాని చేస్తున్నారంటే ఆ మధ్య ఒక సినిమా చూసాం, ఓర్ని అంకమ్మ అనేటువంటి ఒక డైలాగ్ ఉంది. అది ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. అట్లాగే నా చిటికిన వేల మీద వెంట్రుకు కూడా పేకలేవని ఒక డైలాగ్ ఉంది. ఇది కూడా అంటే ఇది వినటానికి బాగానే ఉంటాయి కానీ భాషని చాలా దానికి ఉండేటువంటి స్థాయిని దిగజార్చేటువంటి మాటలుగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఏదైతే ప్రజలకి గౌరవంగా ఉంటుందో, ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరగడానికి అవకాశం ఉంటుందో, మన సంస్కారయుతమైనటువంటి ప్రవర్తనకు అనుకుంటుందో అలాంటి భాషనే వాడాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్టుగా అలాంటి పిల్లలు చెడిపోయేటువంటి భాషను వాడకూడదు. అది పిల్లలే కాదు పెద్దలు కూడా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. అందుకని సినిమాల్లో కూడా మంచి సంస్కారవంతమైనటువంటి భాష సంభాషణలు ప్రయోగిస్తే మంచిదనేది నా అభిప్రాయం అన్నమాట. అదేవిధంగా సమాజం ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం ప్రయోగించేటువంటి, మనం వాడేటువంటి భాష కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి ఆరోగ్యకరమైనటువంటి భాష ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకుంటున్నటువంటి మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన జీవన విధానం అన్నీ కూడా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి భాష చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ సామాజిక అవసరాలు తీర్చేటువంటిదే నిజమైనటువంటి భాషగా భావిస్తూ అది చెయ్యలేనప్పుడు, ఏది సామాజిక అవసరాల్ని భాష కనుక తీర్చలేకపోయేటప్పుడు అలాంటి భాష అది కంఠశోషగా మిగులుతుందని భావిస్తూ నాకు ఈ చెప్పేటువంటి 4 మాటలు చెప్పేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వేదికను నాకు ఇచ్చినందుకు పెద్దలు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, అలాగే సోదరులు బొమ్మ మహేశ్వరరావు గారికి, అలాగే మా అన్నగారు రావి రంగారావు గారికి, అలాగే దశపతిరావు గారికి, మిగిలినటువంటి చూస్తున్నటువంటి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. డాక్టర్ రావి రంగారావు గారు దీని మీద వ్యాఖ్యానించి చర్చను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వీరం సుందరరావు గారు భాష సామాజిక అవసరాలని అంశం మీద మాట్లాడారు.
ఇప్పుడు ఈ భాష అవసరాలు అనేది దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఏంటంటే భాష సమాజానికి ఎంత అవసరమో ఆయన చెప్పారు. ఎంత అవసరమో చెప్పారు. ఏంటంటే మానవ వికాసానికి అసలు భాష ఉండాలి, భావ వినిమయానికి అంటే భావ వ్యక్తీకరణకి, భావ గ్రహణానికి ఉపయోగపడాలి. రకరకాల రంగాల్లో కూడా మనకి భాష అవసరం అని చెప్పి భాష యొక్క అవసరాలని చాలా బాగా కూలంకషంగా చెప్పారు. తర్వాత వ్యావహారిక భాషగా మారాల్సినటువంటి అవసరమైన మార్పుల్ని చెప్తూ వ్యావహారిక భాష వచ్చింది అని చెప్పుకుంటూ వస్తూ మాండలిక భాష కూడా ఇప్పుడు వస్తున్నది అని గమనించారు. ఇక ఈ మాండలిక భాష అనేది రచనలు చేసేటప్పుడు కొన్ని పదాలు అవతల వాళ్ళకి అర్థం కాకపోతే దానికి మనం అక్కడ ఆ రచయిత కొన్ని ఆ పదాలకు అర్థాలు ఇవ్వాలని చెప్పారు. ఇక్కడ నాకు ధర్మ సందేహం కలుగుతుంది అన్నమాట. తెలంగాణ వాళ్ళు తెలంగాణ మాండలికంలో ఒక కథ రాశారు. రాసిన తర్వాత అందులో మిగతా వాళ్ళకి అర్థం కావని చెప్పి ఆ పదానికి కింద అర్థాలు ఇవ్వాలంటుంది. అలాగే విజయనగరం ప్రాంతం అటు అక్కడ వాళ్ళు రాసే కొన్ని పదాలు అర్థం కాకపోతే వాళ్ళ కింద పదాలు ఇవ్వాలంటున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కోస్తా తెలంగాణ వాళ్ళు కూడా ఒక మాండలికమే. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి కోస్తా మాండలికం మనం కాబట్టి మనం రాసేటప్పుడు నీ సూచన ప్రకారం మనం కూడా ఏం చేయాలంటే అవతల ఇతరులకు తెలియదని చెప్పి మనం ఏం చేయాలంటే మనం కూడా తెలంగాణ వాళ్ళకి అర్థం అవటానికి ఆ పదానికి అర్థం ఏంటో ఇవ్వాలి. అలాగే రాయలసీమ వాళ్ళకి అర్థం కాదు అనుకుంటే అది కూడా ఇవ్వాలి. ఇది ఏ పని కాదని నా ఉద్దేశం. దీని గురించి అభిప్రాయాలు చెప్పేవాళ్ళంటే చెప్పండి. తర్వాత ఇంకో విషయం వెళదాం చర్చలు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆకాశవాణిలో ప్రామాణిక భాషను మనం వింటుంటాం. అంటే ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా ఒక ప్రామాణిక భాష ఆకాశవాణిలో, అట్లాగే దూరదర్శన్లో కూడా మనం ఒక ప్రామాణిక భాష, అట్లాగే పత్రికల్లో కూడా ఒక ప్రామాణిక భాషను మనం అనుసరిస్తున్నాం. కాబట్టి ఆ ప్రామాణిక భాష అనేది ఏమిటంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిదే ప్రామాణిక భాష. దానికి భిన్నంగా ఎవరైతే పదాలు ప్రయోగిస్తుంటారో వాటికి అర్థాలు ఇవ్వమనేది నా అభిప్రాయం. మీరు చెప్పింది మీతో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. మనం ఏంటంటే అప్పుడు పత్రికలు ఇక్కడ విజయవాడలో వచ్చినాయి, తర్వాత ఆకాశవాణి, ఇదంతా అప్పుడు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు తయారు చేసినటువంటి భాష ఒక ప్రామాణిక భాష. అది ప్రామాణిక భాషను అందరూ అనుకుంటే ఆ పద్ధతిలో తెలంగాణ వాళ్ళు రచనలు చేయాలి, రాయలసీమ వాళ్ళు చేయాలి, విజయనగరం ప్రాంతం వాళ్ళని అందరూ ఆ ప్రామాణిక భాషలో చేయాలి. కానీ ఇప్పుడు చైతన్యం ఎలా ఉందంటే అసలు ఒక ప్రామాణిక భాష ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏమైందంటే ఉన్న వాస్తవాన్ని మనం చెప్పుకోవాలి. ఇది కొంచెం ఇది ఏదైనా మిగతా మిత్రులు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెబుతారని చూద్దామని ఎవరైనా ఉంటే చెప్పని ఇంకా ఒక చర్చను లేవలేయటం నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కాదనటం నా ఉద్దేశం కాదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ అండి. అందరికి పెద్దలందరికీ నమస్కారాలు. చాలా చక్కగా మాట్లాడారు సుందరరావు గారు. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషోద్యమం గురించి, గ్రాంధికవాదం గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే సారు చెప్పినట్టుగా మాండలిక రచన అనేవి ప్రయోగాలండి. నారాయణ రెడ్డి గారు వారి గ్రంథం పేరులో సంప్రదాయాలు ప్రయోగాలు అన్నారు. అలా మాండలిక రచన అనేవి ప్రయోగాలు ఎవరైనా చేయొచ్చు. వాటిని మనం సాధారణీకరించలేం. సంప్రదాయాన్ని అనుసరించాలి. సంప్రదాయం అంటే ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు,
పత్రిక భాషే ప్రమాణ భాష అండి. గిడుగు రామ్మూర్తి గారు కూడా అదే చెప్పారు. ఒక ఇంగ్లీషు ప్రొఫెసరు, ఆయన ఏదో దీన్ని ఏమంటారు, ఈ మధ్యకాలంలో ఫొనెటిక్స్ నేర్పిస్తున్నారండి ఇంగ్లీష్ వాళ్ళు. ఫొనెటిక్స్ ఆయన ఇంగ్లాండ్ ఫొనెటిక్స్ నేర్పించాను నేను, అమెరికా యాక్సెంట్ వేరుగా ఉంటుంది అని చెప్పారంటే విద్యార్థులు ఏమడిగారంటే మరి దీనికి ఎలా నేర్చుకోవాలండి, మరి ఇంగ్లీషు ఇంగ్లాండ్ ప్రొనౌన్సియేషన్ అమెరికా ప్రొనౌన్సియేషన్ ఎలా తెలుసుకోవాలండి అంటే ఆయన ఆ సభలో నేనున్నాను, నేనే పరిచయం, మా కాలేజీలో జరిగిన ఒక సమావేశం అండి. ఆయన వెంటనే బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో మీ తెలుగు మాస్టర్ కదా 23వ సూత్రం ఏంటండి అని అడిగారు నన్ను. ఇంగ్లీష్ ప్రొఫెసర్ అండి ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ వ్యాకరణం, బాల వ్యాకరణం ఏది పరిచయం ఉంటుంది అనుకున్నాను నేను. సరే, నాకు అప్పుడేదో అదృష్టవశాత్తు గుర్తొచ్చి చెప్పగలిగాను. ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు. కాబట్టి ప్రమాణం, భాషకి ప్రమాణం ఆర్య వ్యవహారమేనండి. ఆర్యులు అంటే చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు. అదే ప్రమాణం. గిడుగు రామ్మూర్తి గారు కూడా ఇదే చెప్పారండి. భాష అందరి దగ్గరికి వెళ్ళాలి. గ్రాంధిక భాషలోనే రాస్తాను, పడికట్టు సమాసాల్లో అటువంటి సమాసాలను రాస్తాను అని అంటే అందరికీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు, అందరికీ భాష అందరి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు సరళమైన భాష, ప్రజలకు దగ్గరగా ఉండే, ప్రజలకు అర్థమయ్యే భాష ఉపయోగించాలి అని చాలా శిష్ట వ్యవహార భాషను ప్రయోగించారండి గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడంలో కొన్ని పొరపాట్లు జరిగాయని నా వ్యక్తిగత అభిప్రాయం ఉంది. అదేంటంటే భాషా శాస్త్రవేత్తలు వచ్చిన తర్వాత దానిలో వాళ్ళు చేసిన ప్రచారం వల్ల జరిగినటువంటి కొన్ని సమస్యలు ఏమొచ్చాయంటే ఎట్లా మాట్లాడితే అట్లా రాయాలి అనేది ఒక ప్రచారం జరిగిందండి. అది ఎవరు చేశారనేది నాకు తెలియదు, కానీ అది ఒక ప్రచారం అయితే ఉంది. అంటే ప్రజల భాషకి, భాష అంటే ప్రజలు మాట్లాడేదే అని భాషా శాస్త్రవేత్తలు బాగా ప్రచారం చేశారు. మాట్లాడేదే భాష తప్ప రాసింది కాదు, మాట్లాడేదే భాష. కాబట్టి మాట్లాడే భాషకే విలువ ఇవ్వాలి, అదే శాస్త్రీయమైంది, దానికే ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రజల భాష ప్రజలందరిది సామాన్యం. ఇటువంటి ప్రచారం జరగటం వల్ల ఏమైందంటేనండి, ప్రతి భాషలో 2 సంప్రదాయాలు ఉంటాయండి. ఏ భాష అయినా సరే, రాసే భాష, మాట్లాడే భాష. అలాగే ఇప్పుడు మీరు మాట్లాడారు, ప్రసంగం చేశారు, ప్రసంగంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, ఆ సంప్రదాయాలు పాటించాల్సిందే. అట్లాగే రాసే భాషలో కూడా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి, వాటిని పాటించాల్సిందే. మాండలికాలు అనేవి ప్రయోగాలండి, రచయితల ఇష్టం, అది వాళ్ళు రాయొచ్చు, తప్పేం లేదు. మీరు అన్నట్టుగా దాని కింద దానికి తెలియని పదాలకు అర్థాలు ఇవ్వాలి. మీరు మాండలిక ప్రయోగాలు, రచనలు ఆహ్వానించదగినవే అన్నప్పుడు గ్రాంధిక భాష కూడా ఆహ్వానించదగిందే. ఎందుకంటే దానిలో కూడా కింద అర్థాలు ఇస్తారు కదా. అప్పుడు గ్రాంధిక భాష ప్రయోగానికి మాండలిక ప్రయోగంలో రచించిన రచనకి తేడా ఏం లేదు. కాబట్టి గ్రాంధిక భాష అంటే గిడుగు రామ్మూర్తి గారు చెప్పింది ఏంటంటే ప్రజలకి అర్థమయ్యే భాష రాయమన్నారు, శిష్ట వ్యవహారిక భాష అన్నారు. ఇప్పుడు పత్రికలు ప్రమాణ భాషని, పత్రికల్లో రచనల్లో సారు రంగారావు గారు కూడా చెప్పారు, కోస్తా భాష ఒకప్పుడు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భాష ప్రమాణ భాషగా స్థిరపడిందండి. మరి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయినా ఇప్పటికీ వాళ్ళ భాషలో పత్రికలు కానీ పుస్తకాలు కానీ రాయలేకపోతున్నారే. కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు, ఆ రచనలో ప్రయోగాలు తప్ప దాన్ని సాధారణీకరించడానికి చాలా సమయం పడుతుందండి. ఒకవేళ అలా సమయం పట్టిందనుకోండి, తెలంగాణ భాష ప్రత్యేకమైన భాష అయిపోతుంది, శ్రీకాకుళం భాష ప్రత్యేక భాష అయిపోతుంది, రాయలసీమ భాష ప్రత్యేక భాష అయిపోతుంది. ప్రత్యేక భాష కావటానికి వ్యతిరేక దిశలో జరిగిన పరిణామమే మాండలికాలండి. తమిళం, కన్నడం, మలయాళం ఈ భాషలన్నీ ద్రావిడ భాషల్లో ఒకప్పుడు మాండలికాలే. అవి పరస్పర అవగాహన లేకపోవటం వల్ల ప్రత్యేక భాషలు అయిపోయినాయి. అది కాలం మారిన తర్వాత, ప్రయాణ సౌకర్యాలు ఇవన్నీ రాకపోకలు పెరిగిన తర్వాత, మనకి వేగం పెరిగిన తర్వాత ఏమైపోయినాయంటే ప్రత్యేక భాషలు ఏర్పడటం ఆగిపోయిందండి. అట్లా ఆగిపోవటం వల్ల ఇవి మాండలికాలుగా గుర్తింపబడ్డాయి, ఒక భాషకు సంబంధించినవిగా గుర్తింపబడ్డాయి. మీరు చెప్పినటువంటి మొదటి అంశం అండి. రెండో అంశం ఏంటంటే శాస్త్ర పరిభాష అన్నారు. అనువాదాలు చేసేటప్పుడు శాస్త్ర పరిభాష, అది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్వహించినటువంటి ఒక ప్రోగ్రాం అండి. అందులో ఏం చేశారంటే శాస్త్ర పరిభాష అంతా కూడా దేశం అంతా ఒకే రకంగా ఉంటే, దేశంలో ఒక భాష అంటే త్రిభాష సూత్రం యొక్క లక్ష్యం అదే కదా. ఉత్తర దేశం వాళ్ళు దక్షిణ భాష నేర్చుకోవాలి, దక్షిణ దేశం వాళ్ళు ఉత్తర భాష నేర్చుకోవాలి. అట్లా నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతీయ భాష అనేది ఒకటి ఏర్పడుతుంది. అట్లా ఏర్పడడానికి దోహదం చేయాలని వాళ్ళ ఉద్దేశం అండి. అందువల్ల ఈ పారిభాషిక పదాలు కూడా సమాజ శాస్త్రాల్లో రచించిన రచయితలందరూ గొప్ప రచయితలు కావటం వల్లనో, లేకపోతే
నిత్యం పత్రికల్లో రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు ఎక్కువ పరిచయం కావటం వలన చాలా చక్కగా సరళంగా అందరికీ అనువుగా అర్థమైపోయినాయండి. ఈ శాస్త్ర విషయాలు వచ్చేప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి ఈ పదాలు వచ్చేటప్పటికి అవి సామాన్యులకు తెలిసే పదాలు కావు కాబట్టి ఆ పారిభాషిక పదాలు ప్రజల్లోకి వెళ్ళాల. కానీ మీరు చెప్పినట్టుగా అనువాదం చేసేవాళ్ళు కొంచెం కఠినంగా చేసిన మాట వాస్తవమే. కానీ ఫిజిక్స్ చదువుకున్నటువంటి ఒక టీచరు ఆ పదాలకు అర్థాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ టీచర్దే, అంతేగాని భాష తప్పు కాదండి. ఆ టీచరే అనువాదం చేయాలి. పోనీ కొత్త పదం సృష్టించమనండి చూద్దాం. కొత్త పదం వాళ్ళని తయారు చేయమనండి. టీచర్లు ఎంతమంది లేరు? కొన్ని వందల వేల మంది టీచర్లు ఉన్నారు కదా. ఆ శాస్త్రాల్లో జీవశాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ వీటిల్లో కఠినంగా ఉన్న పదాల స్థానంలో కొత్త పదాలను సృష్టించవచ్చు. అవును. ఈ 2 మాటలు చెప్పినందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. సార్, ఒక చిన్న సందేహం. నేను డాక్టర్ సగిలి సుధారాణి మాట్లాడుతున్నాను. మాట్లాడొచ్చా అండి? మేడం గారు చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే సార్. చాలా చక్కగా మాట్లాడారు బీరం సుందరరావు గారు. మాండలికాల గురించి చెప్తూ ఏ విధంగా అయితే మనము కోస్తా మాండలికం, తెలంగాణ మాండలికం వీటికి ఆ పదాలను సూచించాలి అని చెప్పారు. అంటే అర్థాలుగా కాకుండా వాటిని మనము కుండలీకరణంలో కూడా, అంటే మనం రాసేటువంటి రచనలో పక్కన కూడా సూచించవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయము చెప్పదలుచుకున్నాను సార్. మీరు అన్నట్లు ఇవి రచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాహిత్యానికి సంబంధించింది, ఒకటి పాఠ్య గ్రంథాలకి సంబంధించినటువంటి రచనలు. ఈ సాహిత్యంలో ముఖ్యంగా కథలు గాని, తర్వాత ఇంకేదైనా రాసినప్పుడు ఆ మాండలికాన్ని ప్రతిబింబిస్తూ వాటిని రాయడానికి వీలవుతుంది. కానీ పాఠ్య పుస్తకాల్లో ఒక ప్రామాణిక భాష అనేది ఉంటుంది కదా, దీనికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ మాండలికం తీసుకుంటే ఇక్కడ వాళ్ళు చాలా వరకు నేను వెళ్ళినటువంటి సాహిత్య సభల్లో కూడా తెలుగు భాష అని మనం అంటున్నాము, వాళ్ళు తెలంగాణ భాష అని అంటున్నారు. దీనిపైన మీరు కొద్దిగా వివరణ ఇస్తే బాగుంటుంది. తెలంగాణ భాష, తెలుగు భాష వేరే కాదు కదా. మనం అందరం మాట్లాడేది తెలుగు భాషనే మాట్లాడుతున్నాం. రాసేటువంటి లిపి కూడా అదే అవుతుంది. కాకపోతే కొన్ని పదాలైతే మాత్రము ఏ ఏ ప్రాంతాలకి భిన్నంగా ఉండొచ్చు. దీనిని ఈ పాఠశాలలో విద్యార్థులకు కూడా వాటిని తెలంగాణ భాష అనేది పెద్ద పెద్ద పండితులు కూడా అటువంటి మాటల్ని ఉపయోగిస్తున్నారు. వారి చిట్టి బుర్రలకే అవి అలా ఇదైపోతున్నాయి. క్రిందటి సంవత్సరము అంటే దాదాపు ఒక 2-3 ఏళ్ల క్రిందట జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని ఉదాహరణ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మా ఇంటి పైన ఒక అమ్మాయి ఉండేది. తను 2వ భాషగా తెలుగును తీసుకున్నప్పుడు పాఠ్య గ్రంథాల్లో తెలంగాణ భాష అనే దీంతో ఆ మాండలికంలో తీసుకొని వచ్చారు. ఆ పాఠాలు చదవడం బట్టి రాయడం అనేది చాలా కష్టతరంగా అనిపించింది. అంటే ఈ హైదరాబాదు తెలంగాణకి మాత్రమే పరిమితం కాదు, ఇక్కడ ఎంతో మంది వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అభ్యసిస్తున్నప్పుడు సహజ సిద్ధంగా వాళ్ళు రాస్తారు. రాసినప్పుడు పాఠ్యాలు వాళ్ళు పరీక్షల్లో చదివి రాసినప్పుడు ఆ ఉపాధ్యాయులు వాటికి తగిన మార్కులు ఇస్తారు, కానీ మాండలికానికి ఇవ్వడానికి అది చాలా కష్టతరమైనటువంటి విషయము. మొన్నటికి ఒక చిన్న ఉదాహరణ, నేను ఒక తెలంగాణ సాహిత్య అకాడమీకి సంబంధించి విద్యార్థులది కథల్ని పరిశీలించానన్నమాట. ఒక న్యాయ నిర్ణేతగా వెళ్ళినప్పుడు అక్కడ రాసినటువంటి ఆ పదాలని పరిశీలించినప్పుడు వాళ్ళు మామూలుగా మీరు అంటున్నారు కదా ప్రామాణిక తెలుగులోనే వాటిని రాశారు. 1-2 పదాలు మాత్రము తెలంగాణ మాండలిక పదాలు కనిపించాయి, కానీ వాక్యంలో పూర్తిగా ఎక్కడ తెలంగాణ మాండలికం అయితే మాత్రం కనిపించలేదు. ఇది మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భాష అని వాడచ్చా, తెలంగాణ భాష అని వాడచ్చా, లేకపోతే తెలంగాణ మాండలికం అని అంటారా? అది కొంచెము పెద్దలు ఆ సందేహం తీరిస్తే బాగుంటుందని నా. తెలంగాణ అంటే ఏంటి? తెలుగు మాట్లాడే ప్రాంతము అని కదా. తెలుగు అంతే, తెలుగు మాట్లాడే ప్రదేశం అని తెలంగాణ అంటే. తెలుగు మాట్లాడే ప్రదేశంలో తెలుగే ఉంటుంది. తెలంగాణ అనేటువంటిది అది ఒక నామవాచకంగా ఎలా అవుతుంది? భాషాపరంగా కాదు. నేను ఒక చిన్న మాట చెప్తాను. చెప్పండి. బాలకృష్ణ గారు ఇందాక 2 చెప్పారు చక్కగా, మాట్లాడే భాష, రాసే భాష అని. ఈ తెలంగాణ మాండలికం పూర్తిగా
అది మాట్లాడే భాష, మాట్లాడే ఎస్. రాసే భాషగా దాన్ని తీసుకురావడం కోసం వాళ్ళ ప్రయత్నం. అంటే తెలంగాణ భాష అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ ప్రామాణిక భాషగా తయారు చేయాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు తెలంగాణ భాష అని అంటున్నారు. అంటే కొన్నాళ్ల పాటు ఇట్లా తెలంగాణ మాండలికాన్ని పూర్తిగా ఇక్కడ వాడితే తెలంగాణ భాషగా, అది ప్రామాణిక భాషగా, తెలంగాణ ప్రామాణిక భాషగా ఏర్పడుతుందని వాళ్ళ అభిప్రాయాన్ని నేను అనుకుంటున్నాను. ఆ, ఆ, అది నిజమే మాస్టర్ అండి. కానీ రెండు భాషలు ఎలా ఉంటాయి, తెలుగు భాష తెలంగాణ భాష అనేది వ్యవహార భేదన సామర్థ్యం, అంటే వ్యవహారంలో అది బోధించలేనప్పుడే కదా అది ప్రత్యేక భాష అవుతుంది. ఒక భాష మనకు వాళ్ళది, తెలంగాణ వాళ్ళు ఎంతగా తెలంగాణ అంటే భాష వాళ్ళు అప్పుడు తెలంగాణ తెలుగు భాష, ఆంధ్ర తెలుగు భాష అని రెండు ప్రామాణిక భాషలు ఏర్పడతాయి అన్నమాట. ఆంధ్ర ప్రాంతం ప్రామాణిక భాష ఉంది, తెలంగాణ ప్రాంతం ప్రామాణిక భాష ఏర్పడిన తర్వాత తెలంగాణ తెలుగు ప్రాంతం తెలుగు భాష, ఆంధ్ర తెలుగు భాష అని రెండు ప్రామాణిక భాషలు ఏర్పడతాయి. అప్పుడు ఇంకా రెండు మాండలికాలే అవుతాయి అప్పుడు, అవి కూడా అంతే కదా. ఇప్పుడు మాండలికం మాట్లాడే భాష రాసే భాషగా మారినప్పుడు అది ప్రామాణిక భాష అవుతుంది కదా సహజంగా. ఓకే సార్, తదుపరి కార్యక్రమం మన తదుపరి వక్తగా కొల్లా దశపతిరావు గారు మనకు వేదిక మీద ఉన్నారు, అంతర్జాల వేదిక మీద. వీరి గురించిన సంక్షిప్త పరిచయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వీరు బేసికల్ గా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. వీరు గుంటూరులో ఉన్నటువంటి బోయపాలెంలో ఉన్నటువంటి డైట్ లో 13 సంవత్సరాలు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. అలానే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి సభ్యులుగా కూడా వీరు ఉన్నారు. ప్రధానంగా వీరు విద్యా పర్యవేక్షణాధికారిగా 2001 నుంచి 2005 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు గుంటూరు జిల్లాలో వీరు ఉన్నారు. అలానే నెల్లూరు జిల్లా కావల్లో కూడా వీరు డిప్యూటీ డిఈఓ అంటాం కదా, ఉప జిల్లా విద్యాధికారిగా కూడా పనిచేస్తున్నారు. ప్రధానంగా ఎస్సీఆర్టీలో వీరు సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల రచయితగా, సంపాదకులుగా రెండింటిగా కూడా వీరున్నారు. 6, 7, 8, 9, 10 తరగతుల్లో కొన్నింటిలో రచయితగా, కొన్నింటిలో సంపాదకులుగా కూడా వీరు చేస్తున్నారు. అదే విధంగా వాల్యూ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అనేక పాఠ్య పుస్తకాలను వీరు రచించారు. ప్రధానంగా మనకు బిఈడి కోసం మనం వాడుతున్నటువంటి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ అంటాం కదా, అది పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి విద్యా దృక్పథాల మీద అకాడమీ వాళ్ళు వీరు రాసినటువంటి పుస్తకాన్ని ప్రచురించారు. జిల్లా స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో వీరు రిసోర్స్ పర్సన్ గా కూడా వీరు వ్యవహరించారు. అలానే వీరు పరిపాలనలో అంటే కార్యాలయ నిర్వహణలో తెలుగు భాష యొక్క ఉపయోగాన్ని, వీరు చేస్తున్నటువంటి కృషికి తెలుగు భాష ఉపయోగం కోసం వీరు జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా వీరు సన్మానాన్ని పొందారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎన్ఈపి 2020 మనకు జాతీయ నూతన విద్యా విధానం వచ్చింది కదా, జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన దానికి సంబంధించిన వివరాలన్నింటి వచ్చిన పుస్తకాన్ని వీరు తెలుగులో అనువదించారు. దాని మీద అనేక కార్యశాలలను కూడా వీరు మనకు నిర్వహించారు. వీరు అటువంటి దశపతిరావు గారు ఇప్పుడు ప్రత్యేకంగా నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం 2020ని దృష్టిలో ఉంచుకొని తెలుగు భాష అభివృద్ధికి మనం ఎలా పాటుపడాలి అనేటువంటి విషయాన్ని మనకు వారు తెలియజేస్తారు. దశపతిరావు గారు నమస్కారం, మీరు మీ ప్రసంగాన్ని ప్రారంభించవచ్చు. అందరికీ నమస్కారం అండి. మరి నన్ను ఈ కార్యక్రమంలో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు కానీ రావి రంగారావు గారు బహుశా నన్ను ఇందులోకి తీసుకొచ్చారని అనుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, సుందర్రావు గారికి అందరికి కూడా నమస్కారాలు. అలాగే జాతీయ విద్యా విధానం 2020 అనేది ఇది జాతీయ విద్యా విధానం. సో ఈ జాతీయ విద్యా విధానము అనేది భారతీయ భాషలకి, ప్రాంతీయ భాషలకి ఎలా ఊతమిస్తున్నది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో కాబట్టి జాతీయ విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకి, మాతృభాషలకి పెద్దపీట వేయడము అంటే మన తెలుగు భాషకు కూడా పెద్దపీట వేయడం లాంటిదే.
అయితే ఏంటంటే ఈ మౌలికంగా ఈ జాతీయ విద్యా విధానం త్రిభాషా సూత్రాన్ని అంగీకరిస్తుంది. అట్లాగే దీంట్లో ఇంకోటి ఏం చెప్పారంటే, నా ఉద్దేశం బహుశా తమిళనాడు మొదలైనటువంటి రాష్ట్రాల్లో నుంచి వివాదాలు రాకుండా ఉండడం కోసం తృతీయ భాషగా హిందీనే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతీయ భాష, ఏ ఇతర భారతీయ భాషనైనా సరే మనం తీసుకోవచ్చు అనేటువంటి ఒక క్లాజ్ ని దీంట్లో ఉపయోగించారు. అట్లాగే దీనికి సంబంధించినటువంటి బోధనా భాషకు సంబంధించినంత వరకు కూడా కనీసం 5వ తరగతి వరకు, ప్రిఫరబుల్లీ 8th క్లాస్ వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అట్లాగైతే నాకు అవగాహన ఉన్నంత వరకు మాతృభాషలో విద్యాబోధనకి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆటంకము సుప్రీంకోర్టు. గతంలో కర్ణాటక ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోలో ఏం చెప్పారంటే, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించకపోతే ఆ పాఠశాలకు రికగ్నిషన్, గుర్తింపు ఇవ్వము అని చెప్పారు. అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏమి తీర్పిచ్చిందంటే, ఏ భాషలో చదువుకోవాలనేటువంటిది పిల్లవాడి ఇష్టమే, అతని యొక్క భావస్వేచ్ఛకి నువ్వు ఆటంకం కలిగించడానికి వీలేదని కొట్టేస్తే సుప్రీంకోర్టు హైకోర్టుని బలపరిచింది. సరే, ఇది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈ విధానం అవలంబించినటువంటి ఇది ముఖ్యమైనటువంటిది. అట్లాగే ఈ భారతీయ భాష ప్రాథమిక ఈ విద్యా విధానానికి సంబంధించినటువంటి అంశాల్లో జాతీయ విద్యా విధానం చెబుతుంది ఏంటంటే, భారతీయ భాషలన్నీ మన సంస్కృతి యొక్క వాహకాలు. భారతీయ భాషలన్నిట్లో కూడా అంతర్లీనంగా భారతీయ సంస్కృతి ప్రవహిస్తూ ఉన్నది. అది భారత రామాయణ ద్వారా, భగవద్గీత ద్వారా కావచ్చు, అనేక రకాలైనటువంటి ఇతర పురాణ సాహిత్యాల వల్ల కావచ్చు, ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఒక పరంపరలాగా కావచ్చు కానీ అన్ని భారతీయ భాషలలోనూ భారతీయ సాంస్కృతిక పరంపర మిగిలి ఉన్నది. కాబట్టి మనము మన భాషల ద్వారా మనం కొట్టుకోకూడదు. మన భాషలు ఎక్కడెక్కడ పరస్పరం సహకరించుకోగలుగుతాయి, ఎక్కడెక్కడ భాషలు పరస్పరము సమన్వయం చేసుకోగలుగుతాయి అనేటువంటి ఒక సమన్వయ రీతితో భారతీయ భాషలు సాగకపోయినట్లయితే, పిల్లిపోరు పిట్ట కోతి తీర్చినట్టుగా ఇవన్నీ ఇంగ్లీషు భాష వచ్చి మన భారతీయ భాషలన్నింటినీ మింగేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అనేటువంటిది అంతర్లీనంగా ఈ జాతీయ విద్యా విధానంలో ఇమిడి ఉన్నది. సో కాబట్టి మనము ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మనము భాష పేరుతోటి దీనిలో ఇంకొకటి ఏం చెప్పారంటే, పిల్లలు ఎక్కువ భాషలను నేర్చుకోవడానికి ప్రోత్సహించాలి, మల్టీలింగ్వలిజం వరకు తీసుకెళ్ళాలి. మాతృభాషలో పట్టు సాధిస్తూనే ఇతర భారతీయ భాషలని, ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి తప్ప ఇంగ్లీషు మాధ్యమంగా ఉండకూడదు. క్రమక్రమంగా భారతీయ భాషా మాధ్యమాలు అన్ని రకాల స్థాయిల్లోనూ ఉండాలని ఈ విధానం చాలా బలంగా సూచిస్తున్నది. అంటే ఇందాక మన మాస్టర్ సుందర్రావు గారు చెప్పినట్టుగా, మనము ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి, ఇంకో మాటలో చెప్పాలంటే పూర్వ ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి సాంకేతిక విద్య, అలాగే మెడికల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, పరిశోధన, రీసెర్చ్ అన్ని స్థాయిల్లో కూడా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి దాన్ని చాలా బలపరుస్తూ చెప్పింది. దీనికోసము అనేక రకాలైనటువంటి చర్యలను కూడా ప్రారంభించింది. నేను గత 5-6 సంవత్సరాల్లో పరిశీలిస్తున్న దాన్ని బట్టి, ఇది జాతీయ విద్యా విధానం అనేటువంటిది గతంలో నేను కూడా గమనించిన దాంట్లో ఇది కేంద్ర విద్యాశాఖ యొక్క తద్దినం లాగా లేదు. ఇది జాతీయ మొత్తము మినిస్ట్రీ మొత్తం వాటికి సంబంధించినటువంటి అన్ని శాఖల యొక్క సమన్వయంతో దీన్ని ఎలాగలాగా విజయవంతం చేయాలనేటువంటి ఒక ప్రక్రియతో ఈ విషయం జరుగుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. అట్లాగే దీంట్లో ఒకటి చెప్పారు, మూడో తరగతికి వచ్చేటప్పటికి విద్యార్థులు కొంచెం చదవగలగాలి.
5వ తరగతిలోపు ధారాళంగా చదవగలిగేటువంటి స్థితి ప్రతి విద్యార్థికి తీసుకురావాలి. జాతీయ పుస్తక ప్రోత్సాహక యోజన అనేటువంటి దాన్ని వాటి ప్రవేశపెట్టి అన్ని భారతీయ భాషల్లోనూ విద్యార్థులకు ప్రేరణాదాయకంగా సులభ శైలిలో అర్థమైనటువంటి పుస్తకాలను తయారు చేయవలసిందిగా ఒక ఎన్బిటి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళని ఆదేశించి దాని ప్రకారంగానే చర్యలు ప్రారంభమైనట్లుగా మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం తెలుస్తున్నది. రెండవది ఏం చేశారంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. పాఠశాల స్థాయిలో ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు తమ భాషను బాగా నేర్చుకుంటూనే, మాతృభాషను బాగా నేర్చుకుంటూనే మిగతా భారతీయ భాషలకు సంబంధించినటువంటి కొన్ని పదాలు, నమస్కారం అండి, మీరేం చేస్తున్నారు, మీరు బాగున్నారా, ఇట్లాంటివి కనీసం ఒక 4-5 భాషలకు సంబంధించినటువంటి కొన్ని పదాలు, వాడుకలో ఉండేటువంటి కొన్ని పదాలను ఉపయోగించినట్టయితే మన భారతీయ భాషల మధ్యలో సమన్వయం ఉంటుంది. ఈ కొట్లాటలకి దూరంగా ఉండి అన్ని భారతీయ భాషలను మనం పరిరక్షించుకోగలుగుతాము అనేటువంటి భావన దీంట్లో ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి విధానంలో ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలో ఈ విషయం కొనసాగుతూ ఉన్నది. అట్లాగే ఇంకొకటి ఏం చెప్పారంటే మనకు అన్నిటికీ రకాలైనటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ లో, ముఖ్యంగా ఉన్నత విద్యా స్థాయిలో ప్రధానమైనటువంటి ఆటంకం ఏమిటి అంటే ముఖ్యంగా అది వైద్య విద్యలో కావచ్చు, సాంకేతిక విద్యలో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాల్లో కావచ్చు, పుస్తకాలు లేవు, పాఠ్య పుస్తకాలు లేవు. కాబట్టి జాతీయ స్థాయిలో ఏం చేశారంటే భారతీయ భాషా పుస్తక పరియోజన అనేటువంటి ఒక పాలసీ తీసుకొచ్చి, ఒక విధానం తీసుకొచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో 22,000 అత్యంత అవసరమైనటువంటి పాఠ్య పుస్తకాలను, ముఖ్యంగా పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలని తెలుగు భాషలో వివిధమైనటువంటి ప్రాంతీయ భాషల్లోకి మార్చాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వాటిని ఉపయోగించాలి. ఏఐసిటి, యూజిసి వాటి యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరగాలి. దీంట్లో ఇంజనీరింగ్, మెడికల్, లా, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ లో కూడా ఈ విధంగా జరగాలి అని, దీనికోసం ఈ పరియోజనను చేపట్టడం కోసం గాను సుమారుగా 12 నోడల్ యూనివర్సిటీస్, ఒక 12 నోడల్ యూనివర్సిటీస్ ని గుర్తించి వాటి ఆధ్వర్యంలో, ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో దీన్ని తీసుకురావాలి అనేటువంటి విధానం తీసుకొచ్చారు. అలాగే ఈ అనుసంధానంలో ఉన్నత విద్యలో ముఖ్యంగా పై స్థాయి నుంచి నరుక్కు రాకపోతే కింద స్థాయి నుంచి మాతృభాష బోధన అనేటువంటి కొన్నిసార్లు విజయవంతం కాదు. ఉదాహరణకి ఇంతకుముందు యూపీఎస్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ కేవలం ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే ఉండేది. ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లో, అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి అన్ని భారతీయ భాషల్లోనూ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి, రైల్వేస్ బోర్డుకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లు కూడా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అంటే ఎందుకంటే మాతృభాషలో చదువుకున్నటువంటి వాడికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి, అవి ఉండాలని మనం చెబుతున్నాం కదా. రేపొద్దున చదువుతున్నప్పుడు వీళ్ళకి అక్కడ అవకాశం కల్పించాలి కదా. కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో కోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటిది ప్రజల భాషలో ప్రజలకు అందాలి, వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారు అనేటువంటిది. అలాగే ప్రజల భాషలో కూడా వాదించడానికి అవకాశాలు ఇవ్వాలి, కనీసం హైకోర్టు స్థాయి వరకు. అలాగే జిల్లా స్థాయిలో మాతృభాషలో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు, మాతృభాషలో జడ్జిమెంట్స్ ఇవ్వచ్చు. హైకోర్టు నుంచి అట్లా అవకాశం లేదు, కానీ అది జరగటం లేదు. అవన్నీ కూడా పేపర్ మీదనే ఉండిపోయినాయి. బట్ ఆ విధంగా ప్రభుత్వము విస్తృత స్థాయిలో కోర్టులకి టెక్నికల్ సపోర్టు, మ్యాన్ పవర్ సపోర్టు ఇచ్చి, ఇప్పటికే నేను ఈ మధ్య కాలంలో గవాయి గారు చెప్తూ నా స్థాయిలో సుమారుగా 200 జడ్జిమెంట్స్ ఏవో చెప్పారు. ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు కూడా చాలా విస్తృత స్థాయిలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ని తీసుకొచ్చేటువంటి, ప్రాంతీయ భాషల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు కాస్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా విస్తృతమైనటువంటి పరిపాలనా స్థాయిలో దీన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చాలా విస్తృతంగా కోర్టుల వైపు నుంచి జరుగుతున్నది. అట్లాగే ఈ మధ్య కాలంలో తమిళనాడుతో ఒక వివాదం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీరు పంపించినటువంటి ఇవి కేంద్ర వాళ్ళు ఏమన్నారంటే మాకు హిందీలోను తెలుగులోను పంపిస్తున్నారు, దాంతో మాకు అర్థం కావట్లేదు వీటికి సంబంధించింది హిందీలో పంపించడం అంటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే ఏ జియో పంపించినప్పటికీ కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వారి భాషలో పంపించాలి అని చెప్పేసి తీర్మానం చేసి దాన్ని అమలు జరిపేటువంటి దిశలో ప్రయత్నం జరుగుతున్నది.
అట్లాగే ఎన్సీఆర్టీ వాళ్ళు గతంలో చేసినటువంటి పబ్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళ ఇంగ్లీష్ లోను హిందీలో మాత్రమే ఉండేవి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ అన్ని. ఇప్పుడు ఎన్సీఆర్టీ ఈ పాఠశాల అనేటువంటి పేరుతోటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా అన్ని ప్రాంతీయ భాషల్లో, అన్ని ప్రాంతీయ భాషలు అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఆ టెక్స్ట్ బుక్స్ ని అనువాదం చేసి వాళ్లే పంపించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అలాగే అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గురించి నేను మాట్లాడుతున్నాను ఒక రకంగా చెప్పాలంటే. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే సిబిఎస్ఈ స్కూల్స్, అలాగే సిబిఎస్ఈ స్కూళ్ళు కేంద్రీయ విద్యాలయంలో కూడా మాతృభాషలో విద్యాబోధన ప్రారంభించాలనేటువంటిది మొదలైంది. ఇప్పుడు వచ్చినటువంటి నాకు తెలిసినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారంగా సిబిఎస్ఈ ఆధ్వర్యంలో జరిగేటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో 16% పాఠశాలలు ఇప్పటికే మాతృభాషలో విద్యాబోధన మొదలైంది. మొన్న 2025 సంవత్సరంలో సిబిఎస్ఈ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కేంద్రీయ విద్యాలయాలకి, వాటి యొక్క స్కూల్స్ కి. ఏమిచ్చిందంటే ఫౌండేషనల్ స్థాయి అంటే ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి 2వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషల్లోనే మీరు వాళ్ళకి చెప్పాలి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి చర్చ కూడా. చాలా మంది పేరెంట్స్ ఆమోదించి ఈ కేంద్రీయ విద్యాలయం నుంచి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేస్తారు. ఇంగ్లీష్ దొరదన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఈ విద్యాలయాలకు వస్తారు. అది ఒక ముఖ్యమైనటువంటి ఒక చర్చ తీసుకొని అట్లాగే ప్రాథమిక స్థాయి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే చెప్పండి అని చెప్పేసి కేంద్రీయ విద్యాలయాలకు సిబిఎస్ఈ దీనికి ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే నవోదయ విద్యాలయాల్లో మాతృభాషలోనే విద్యాబోధన చేయండి అని స్పష్టంగా, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా మాతృభాషలో కేంద్రీయ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినవి జరుగుతున్నాయి కాబట్టి. సో ఇలా కింద స్థాయి నుంచి పై స్థాయి నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి జరిగింది. అలాగే ఇంకొక స్థాయిలో మనం ఏమనుకుంటున్నాము, వాడుక ఎంత విస్తృతంగా వీలైతే అంత విస్తృతంగా వాడుక పెరగాలి అంటున్నాం. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ మాతృభాషలో, ప్రాంతీయ భాషలో లేకపోతే మాతృభాషలో జరగాలి, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ భాషలో జరగాలి, పరిశోధన ప్రాంతీయ భాషలో జరగాలి. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక మంచి సైన్స్ విద్యార్థిని అనుకోండి, ఒక మంచి పరిశోధనా వ్యాసం రాశాను. ఆ పరిశోధనా వ్యాసాన్ని ఇంగ్లీష్ లో రాసేటువంటి నాకు ఆ ఆంగ్ల భాషా సామర్థ్యం నాకు లేదనుకోండి, లేకపోయినట్టయితే నా పరిశోధన యొక్క నా పరిశోధన గుర్తింపజేసేటువంటి అవకాశం బాహ్య ప్రపంచానికి ఎట్లా ఉంటుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ జాతీయ విద్యా విధానంలో ఏమని ప్రతిపాదించిందంటే ట్రాన్స్లేషన్, అనువాదం అనేటువంటిది అతిపెద్ద అంశము. ఈ విద్యా విధానానికి సంబంధించినటువంటి అతిపెద్ద అంశం ఇందులో ఏదైనా ఉన్నది అంటే ట్రాన్స్లేషన్. దీనికోసము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా విస్తృత స్థాయిలో, ఇప్పటికే దేశంలో చెప్పాను 12 కేంద్రాలను గుర్తించారు. చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి కొన్ని గుర్తింపు పొందినటువంటి కొన్ని విశ్వవిద్యాలయాల ఆధారంగా చేసుకొని చాలా లార్జ్ స్కేల్లో రిక్రూట్ చేసి వీటికి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ చేపట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. సో దీంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటంటే మన పరిశోధనను బయటికి తీసుకెళ్ళడం, బయట ఉన్నటువంటి పరిశోధనలను మన భాషలోకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు కూడా దీంట్లో చాలా విస్తృతంగా చర్చించబడింది. సో కాబట్టి అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే, మొన్న ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దేశంలో ఉండేటువంటి కొన్ని ఎంపిక చేసినటువంటి విశ్వవిద్యాలయాల్లో సుమారుగా 14 భారతీయ భాషల్లో ఇంజనీరింగ్ లో ఎవరైనా సరే పరీక్ష రాస్తానంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీరు తెలుగు మాతృభాషకు సంబంధించినటువంటి సెక్షన్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంది అనేటువంటిది ఏఐసిటి డిక్లేర్ చేసింది. కొన్ని చోట్ల కొన్ని ఎంపిక చేసినటువంటి కాలేజెస్, యూనివర్సిటీస్ ముందుకు వచ్చిన దగ్గరల్లా ఏఐసిటి పర్మిషన్ ఇచ్చేసింది. అట్లాగే మెడికల్ ఎడ్యుకేషన్ లో కూడా మధ్యప్రదేశ్ లో మరికొన్ని చోట్ల మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కూడా కొన్ని సెక్షన్స్ ఓపెన్ చేశారు. ఇందాక రావి రంగారావు గారు చాలా ఒక మంచి విషయాన్ని ప్రతిపాదించారు. కాబట్టి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది, కానీ ముందుకొచ్చేవాళ్ళు కావాలిగా. నువ్వు ఇంజనీరింగ్ తెలుగులో చదవచ్చని అవకాశం ఇస్తుంది, కానీ చేరేవాళ్ళు కావాలి కదా. సో కాబట్టి దీన్ని ఒకటి విద్యా అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి వాటిల్లో, ఈ దేశ ప్రజల్లో
ఒక దురదృష్టవశాత్తు నరనరాన చొచ్చుకుపోయినటువంటి ఒక అంశము. దాన్ని మనం పెద్ద ఉద్యమాల ద్వారా మాత్రమే బయటకు తీసుకురావాల్సినటువంటిది ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటేనే భవిష్యత్తు, ఉద్యోగాలు వస్తాయి అనేది. అది ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తికి ఒక భాష మీద, ఒక విషయం మీద పట్టు రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ వచ్చినటువంటి భావాన్ని వ్యక్తీకరించడానికి కొద్ది సమయం చాలు. వేరే భాషలో వ్యక్తీకరించడానికి ఒక 6 నెలల సమయం చాలు, ఒక్కోసారి 3 నెలల సమయం కూడా చాలు వేరే భాషలో వ్యక్తీకరించడం అనేటువంటి సాధ్యం అవుతుంది. కానీ వేరే భాషలో చదువుకోవటం వల్ల మనము ఆ సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించడంలో కానీ, అలాగే ఆ విషయం మీద మనం పరిశోధన చేయటం కానీ, ఆ విషయం మీద ఇన్నోవేటివ్ గా ఒక సృజనాత్మకంగా దాని గురించి ఆలోచించడానికి సంబంధించినటువంటి విషయం కానీ ఏ విధమైనటువంటి అవకాశాన్ని విద్యార్థి కోల్పోతున్నాడు, ఒక జాతి నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని మనము దేశ ప్రజలకు గుర్తింపజేయవలసినటువంటి విషయం ప్రభుత్వాల మీద ఎంత ఉందో, మనము ఈ భాష కోసం పాకులాడేటువంటి వాళ్ళపైన అంతకంటే రెట్టింపు ఉన్నటువంటి విషయం. రేపు పొద్దున ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మీ పరిశోధనకు కూడా అవకాశం ఇస్తాం, అవసరమైతే ట్రాన్స్లేట్ చేయిస్తాం అన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ప్రజలలో ఈ చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనం ప్రజా ఉద్యమాలుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఒక మంచి మార్పుకి ఆ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడుతూ, రాబోయే 10 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితిని మేము తీసుకొస్తామంటే ఇంగ్లీష్ లో మాట్లాడడమే గొప్ప అనేటువంటి వాళ్ళు సిగ్గుపడేటువంటి స్థితిని నిర్మాణం చేస్తామని. కానీ జనాలందరికీ కోపం వచ్చింది, ఇంగ్లీష్ని తీసేస్తారా, దేశం నుంచి బయటికి పంపిస్తారా అని. అట్లా ఆ తర్వాత ఆయన సవరించుకున్నాడు, నా ఉద్దేశం అది కాదు, భారతీయ భాషలకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి కల్పించడము, భారతీయ భాషలను మాట్లాడడం అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భాషగా భావించేటువంటి స్థితిని తీసుకొస్తాం అనేటువంటిది నా ఉద్దేశం అని చెప్పారు. ఈ మధ్య కాలంలో మీరు గమనించి ఉంటారు, చాలా చోట్ల జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి సెమినార్లన్నీ కూడా ఇంగ్లీష్ తో పాటు వేరే ప్రాంతీయ భాషలో కూడా అవకాశాలు ఇవ్వబడుతున్నాయి అనేటువంటి విషయం గమనించండి. నేను చాలా జాతీయ సెమినార్లో ఈ విషయాన్ని గమనించాం. క్రమక్రమంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంప్రదింపులు జరిగేటువంటి అంశాల్లో కూడా ప్రాంతీయ భాషలకి పెద్దపీట వేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటువంటి సంకేతాలు ప్రాంతీయ భాషల్లో కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం సంకల్ప సిద్ధిగా ఉందన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ విధంగా మన పెద్దలు ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, కాబట్టి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిలలోనూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం బలపరుస్తూ, అట్లాగే ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలకు తోడుగా ఈ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్లో నాటుకుపోయినటువంటి ఈ ఇంగ్లీష్ మాధ్యమైనటువంటి ఈ పీడను వదిలించాల్సినటువంటి అవసరం అందరిపైన ఉన్నది. కాబట్టి ఈ రకంగా అందరము కలిసి పనిచేసినట్లయితేనే ఈ రకమైనటువంటి ఉద్యమం చాలా ముందుకెళ్తుందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఈ దీక్ష మొదలైనటువంటి ఈ పోర్టల్స్ ద్వారా అన్ని ప్రాంతీయ భాషలకి చాలా పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని ఇవ్వడం జరుగుతున్నది. అట్లాగే ఇగ్నో ద్వారా ఇచ్చేటువంటి కోర్సుల్ని కేవలం ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఇవ్వాలని స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది. అట్లాగే ఈ జాతీయ విద్యా విధానం ద్వారా భారతీయ భాషా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనేటువంటి భావన జరుగుతున్నది. అలాగే ఈ విధంగా మొత్తం మల్టీలింగ్వల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నది. సో ఈ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఒకసారి ఒక ప్రాంతీయ భాష యొక్క ప్రాముఖ్యత పెరిగి ఒక ప్రాంతీయ భాష యొక్క ప్రాముఖ్యత తగ్గినందువల్ల ఏ ప్రాంతీయ భాష కూడా ప్రమాదంలో పడదు. కానీ ఈ ప్రాంతీయ భాషల స్థానంలో ఇంగ్లీష్ వచ్చినప్పుడు అన్ని ప్రాంతీయ భాషలు అంతరించిపోతాయి. ఏ భారతీయ భాష మీద మనం ద్వేషం పెంచుకోకూడదు. తాత్కాలికంగా ఆ భాష ఈ భాష మధ్యలో విభేదాలు వచ్చినప్పటికీ కూడా సమన్వయ దృష్టితో వెళ్ళాలి తప్ప, తమిళనాడు లాంటి రాజకీయ దృష్టితోటి అటు తమిళాన్ని నాశనం చేసుకుంటుంది, మిగతా భారతీయ భాషలను, మిగతా దేశ ప్రజలను కూడా ఒక విద్వేషం వైపు నెట్టేటువంటి ప్రక్రియకి తీసుకొని వెళ్ళకూడదని చెప్తున్నాను. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా ఇప్పుడున్నటువంటి తమిళ సంబంధించినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా సిబిఎస్ఈ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియంలో హిందీ భాషగా చదివినటువంటి వాళ్ళే. కాబట్టి దీన్ని ఒక రాజకీయ వేదికగా భాషను వాడుకోకుండా
అన్ని భారతీయ భాషలు కలివిడిగా సాగినప్పుడు, సమన్వయంతో సాగినప్పుడు అన్ని బతుకుతాము, అన్ని భాషలు వర్ధిల్లుతాయి. ఒకవేళ ఎక్కడైనా తాత్కాలికంగా సంఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ కూడా సమన్వయ భావంతో ముందుకెళ్లేటువంటి ఒక ప్రక్రియను చేపట్టుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఎందుకంటున్నానంటే, అన్ని భారతీయ భాషలు భారతీయ సంస్కృతి యొక్క వాహకాలు. ఒక భాష చదివినప్పుడు వేరే భారతీయ భాష చదువుతుంటే, అయ్యో నా భాషలో నేర్చుకున్న చాలా విషయాలు ఈ భాషలో ఉన్నాయే అనేటువంటి భావన మనకు కలుగుతుంది. ఇంగ్లీష్ భాష నేర్చుకున్నప్పుడు ఆ భావన కలుగుతుందా మనకి? ఆ హృదయ స్పందన కలుగుతుందా? కాబట్టి దీన్ని మనము ఒక భాష యొక్క భావనలో ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా, అనవసరమైనటువంటి చివరి వరకు లాగకుండా, మనము భాషలను సమన్వయం చేసుకుంటూ, మన సంస్కృతిని సుసంపన్నం చేసుకుంటూ, ప్రజలని విద్యావంతులను చేస్తూ, ఈ భాషా పరిజ్ఞానాన్ని వాళ్ళందరిలోనూ ఆ విధంగా పెంపొందింపజేస్తూ మనం ఈ ఉద్యమాన్ని కొనసాగించినట్లయితే అన్ని భారతీయ భాషలు, మనం తెలుగు భాషతో సహా ఇందాక మనం చెప్పినటువంటి ఈ మాండలికాల మధ్యలో ఉండేటువంటి విభేదాలు కానీ, లేకపోతే ఒకే తెలుగు భాష మాట్లాడేటువంటి వేరు ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి విభేదాలను సమస్కరించుకు ఎలాగైతే శిష్ట వ్యావహారికమైనటువంటి ఒక సమన్వయ ప్రక్రియను చేపట్టామో, అలాగే భారతీయ భాషల మధ్యలో కూడా ఒక సమన్వయ ప్రక్రియ, తెలుగు భాషలో ఉండేటువంటి మాండలికాల మధ్యలో కూడా ఒక సమన్వయ ప్రక్రియను చేపట్టేటువంటి ఒక భాషా ప్రేమికుల యొక్క బృందము. అలాగే ఇందాక రావి రంగారావు గారు చెప్పినట్టుగా భాష కోసం మనమేం చేస్తాము, ఈ భాషను బతికించడం మనం ఏం చేస్తాము, మనం ఏ భావజాలమైనా ఉండొచ్చు. కాబట్టి అలా ఆ భావజాలం అనేటువంటిది వేరే భాషల మీద ద్వేషంగా మనం పరిగణించేటువంటి స్థాయికి తీసుకెళ్లకుండా, అన్ని భారతీయ భాషలను కాపాడుకుంటూ మన భాషను చక్కగా నేర్చుకుందాం, ప్రేమిద్దాం, వేరే భాషలను కూడా సరిగ్గా అవగాహన చేసుకొని వాటిలో ఉండేటువంటి మంచిని స్వీకరిద్దాం అనేటువంటి భావనతో, అదే భావనతోటి ఈ చెప్పినటువంటి జాతీయ విద్యా విధానం అనేటువంటి ముందుకెళ్తుంది. కాబట్టి నాకు భారతీయ భాషలకు సంబంధించినటువంటి ఈ జాతీయ విధానంలో భాషకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రతిపాదించేటువంటి ప్రతిపాదించేటువంటి ప్రయత్నం చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు. నేను చెప్పిన వాటిలో ఇంకేమన్నా స్పష్టీకరణలు కానీ, ఇంకేమన్నా మీరేమన్నా లోపాలు కానీ ఉంటే చెప్తే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. దశపతి గారు, మీరు ప్రత్యేకించి జాతీయ విద్యా విధానం 2020ని దృష్టిలో ఉంచుకొని భాషా ప్రాధాన్యతను చక్కగా వివరించారు. మీరు చెప్పిన మాట, భాష అనేటువంటి సాంస్కృతిక వారధి. ఇప్పుడు కొత్తగా జాతీయ విద్యా విధానంలో మాతృభాష కాకుండా మరొక భాషను ఎవరైనా నేర్చుకుంటున్నప్పుడు అందులో తప్పనిసరిగా ఒక 20% మార్కులను కల్చరల్ కాంపోనెంట్స్ కి ప్రభుత్వం నిర్దేశించింది. అంటే తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ ఉన్నప్పటికీ కూడా టెక్స్ట్ బుక్ పక్కగా అనుబంధంగా ఒక 20 మార్కులు కాదు, 20% మార్కులు. ఒకవేళ 50 అయితే 10 మార్కులకు 20% మార్కుల్ని సాంస్కృతిక అంశాలు, కల్చరల్ కాంపోనెంట్స్ అనే పేరుతోటి తీసుకొస్తుంది. నిజంగా అది చాలా ఈ భాషాపరంగా గొప్ప ముందడుగని చెప్పాలి. తర్వాత ఇంకొకటి, మీరు కేంద్రీయ విద్యాలయాల గురించి చెప్తూ, అంటే నర్సరీ నుంచి 2వ తరగతి వరకు తప్పనిసరిగా అక్కడ మాతృభాష అని కాదు, ప్రాంతీయ భాష. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు లేదా చెప్తున్నారు. దీంట్లో ఒక చిన్న సమస్య ఉంది. సమస్య ఏంటంటే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేకించి మామూలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకు తరచుగా బదిలీలు అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఒక తెలుగు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగు నేర్చుకొని ఒక 2వ తరగతి వరకు, ఆ తర్వాత మరో ప్రాంతానికి బదిలీ అయినప్పుడు ఆ విద్యార్థులు కొంత సమస్యను ఎదుర్కొనే ఇదైతే ఉంది. అట్ ద సేమ్ టైం మనకు నవోదయ విద్యాలయాల విషయానికి వచ్చే వరకు ఉత్తర భారతంలో తప్పనిసరిగా 8వ తరగతి వరకు మాతృభాషలోనే చెప్తున్నారు, వాళ్ళు హిందీలోనే చెప్తున్నారు. కానీ ఇందాక మనమే అనుకున్నాం కదా, మనకు కాస్త వేరే దాన్ని ఎత్తినేసుకోవటం మనకు బాగా ఆనందం కాబట్టి మన వాళ్ళు మాత్రం తెలుగు వాళ్ళు ఆ పని చేయట్లేదు. నేను నవోదయ విద్యాలయంలో పనిచేస్తున్నాను. 6వ తరగతిలో పిల్లవాడు వస్తాడు, వాడి తెలుగులో చెప్తే చక్కగా నేర్చుకుంటాడు. కానీ వాడికి ఇంగ్లీష్ లో రుద్దేసి బాగా చదివే పిల్లవాడు 8వ తరగతికి వచ్చే వరకు దేనికి పనికి రాకుండా పోతున్నాడు. అది కేవలం నిజంగా జరుగుతుంది అది. తర్వాత ఇంకా మీరు చెప్పిన ఈ దీక్షా పోర్టల్, డిజిటల్ నాలెడ్జ్ షేరింగ్ అనేటి దీక్షా పోర్టల్ కూడా ఇది. ఇంకా ఒక హిందీ ప్రాంతానికి సంబంధించి ఒక మాట చెప్పుకోవాలి మనం. హిందీ వాళ్ళది ఎలా ఉంటుందంటే, హిందీని మనం గౌరవిస్తాం,
కానీ హిందీ వాళ్ళు ప్రాంతీయ భాషలను గౌరవించరు. అన్నిటికంటే మనందరిలో కూడా చాలా మందిలో చదువుకున్న వాళ్ళలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే హిందీ జాతీయ భాష అనేది ఆ కాన్సెప్ట్ ను ముందు పిల్లల మనసులో నుంచి వీళ్ళ మనసులో నుంచి తెలియాలి. హిందీ అనేది వంటిది కేవలం రాజభాష, అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ నేషనల్ లాంగ్వేజ్. మనకు నేషనల్ లాంగ్వేజ్ 22 ఉన్నాయి, అవన్నీ జాతీయ భాషలు. అంతే లింక్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ ను కూడా ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లో తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. ఇంకా మన సోదరులు తమిళ సోదరులు ఉన్నారు. తమిళ సోదరులకు ఉన్నది భాషాభిమానం అనే కంటే ఇంకేదన్నా పదం వాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ భాషా దేశం వల్లనే తెలుగు రెండవ భాషగా ఉంది. ఏది హిందీ తర్వాత మాట్లాడే భాషల్లో అది సడన్ గా 3వ భాషకో 4వ భాషకో వెళ్ళి 3వ స్థానానికో 4వ స్థానానికి వెళ్ళిపోయిందంటే ఏం తెలుగు వాళ్ళందరూ మాయమైపోయారా? లేదు. వాళ్ళు పెట్టేటువంటి నిర్ణయాలు, ఇప్పుడు తెలుగు మాతృభాష అని తమిళనాడులో ఉన్న వాళ్ళు ఎవరన్నా మన తెలుగు వాళ్ళు తెలుగు మాతృభాషను రాస్తే వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిని వాళ్ళు ఆపేస్తున్నారు. దాంతో వాళ్ళు బలవంతంగా ఏం చేస్తున్నారంటే తమిళమనో ఇంకోటో పెట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి కన్నడ వాళ్ళు కూడా తయారయ్యారు. దాంతో భారతదేశంలో రెండవ పెద్ద భాషగా ఉన్నటువంటి తెలుగు 3-4 స్థానాలకు పడిపోయింది. పడిపోవటానికి కేవలం రాజకీయ కారణాలే ఇవి. సరే, ఏదేమైనా కానీ హిందీ వాళ్ళు ప్రత్యేకించి వాడు ఇంగ్లీష్ని ద్వేషిస్తాడు, దాంతో పాటు మన భారతీయ భాషలను కూడా ద్వేషిస్తాడు. అది కొంత మార్పు వస్తుంది. వచ్చినప్పుడు అన్ని భాషలకు సమాన గౌరవం ఉన్నప్పుడు బాగుంటుంది. టోటల్ గా జాతీయ విద్యా విధానంలో భాషాపరంగా వచ్చినటువంటి మార్పులు, దాంట్లో ప్రభుత్వ బాధ్యతలేంటి, మన బాధ్యతలేంటి అనే విషయాల్ని చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఈ విషయానికి సంబంధించి మిత్రులు ఎవరైనా నేను ఒక చిన్న క్లారిఫికేషన్ మీరు ఇచ్చిన ఒక్క పాయింట్ మీద ఏంటంటే, ఒక చిన్న శుభసూచకం ఏంటంటే, ఒక 2-3 రోజుల క్రితం నిన్న మొన్న వచ్చినటువంటి వార్త ప్రకారంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక సదస్సులో చెప్పారు ఏంటంటే, ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య నేర్పే పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి వృత్తి విద్య నేర్పే 6-12 తరగతుల వరకు నేర్పే వృత్తి విద్యలో ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన 4 భాషల్లో మేము విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, ఈ 4 భాషల్లో కూడా మా విద్యార్థులకు మేము ఇక్కడ విద్యార్థులతో శిక్షణ ఇస్తాము వృత్తి విద్యల్లో వాళ్ళకి అనేటువంటిది చెప్పారు. నెమ్మదిగా మార్పు వస్తుందని ఊహిద్దాం. అలాగే కూడా కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది ఏంటంటే, మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కనీసం భారతీయ భాషలు కొంచెం వేరే రాష్ట్ర భాషలను కూడా మీరు ఆదరించండి అనేటువంటిది చెప్తుంది. క్రమక్రమంగా మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అంతకంటే అవును సార్. మిత్రులు ఎవరైనా వారి అభిప్రాయాలని కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ పంచుకోవచ్చు. అనుకోలేదు కానీ ఒక మంచి జరిగింది. భాష అవసరాలు ఏంటంటే, బేరం సుందరరావు గారు భాష మన అవసరాలు ఎలా తీరుస్తుందో చెప్పారు. గజపతిరావు గారు ఏదైతే నేను చెప్పి దీని గురించి కూడా మాట్లాడమని అనే విషయానికి వచ్చేసరికి మరి అది మళ్ళీ మనం సమయం ఎక్కువైపోతున్న ఉద్దేశంతో. కానీ న్యాయం ఎలా జరిగిందంటే, భాష అవసరాలు మనం ఏ విధంగా తీర్చాలనే దాని గురించి గజపతిరావు గారు మాట్లాడారు. చక్కగా దానికి అనుసంధానంగా భాష అవసరాలను 2వ కోణంలో చక్కగా దశపతిరావు గారు చాలా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి చెప్పారు. ఇది ప్రత్యేకంగా నేను దశపతిరావు గారిని అభినందిస్తున్నాను. దీని మీద ఎవరైనా ప్రశ్నిస్తారా? సార్, ఒక చిన్న ప్రశ్న సార్. కొల్లా దశపతిరావు గారు చాలా చక్కగా భారతీయ భాషలన్నిటిలో కూడా సంస్కృతి అంతర్లీనంగా ప్రవహిస్తుంది అని చెప్తూనే మాతృభాష అవసరాన్ని గురించి చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఒక చిన్న విషయం సార్, ఇక్కడ పునాది అనేది చాలా గట్టిగా పడితే గాని పై చదువులకు పోయినప్పుడు మాతృభాషలో మనము చదువు కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే పైనుంచి నరుక్కోరావాలని చెప్పారు, అది కొద్దిగా ఇబ్బందికరమే. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు వైద్య శాస్త్రం తీసుకుంటే వైద్య శాస్త్రంలో చాలా వరకు రెఫరెన్స్ పుస్తకాలు అంటారు కదా, రెఫరెన్స్ గ్రంథాలు అన్ని కూడా లాటిన్, గ్రీకు పదాలతో ఆంగ్ల భాష అనేది అనుసంధానంగా ఉందన్నమాట. అటువంటి వాటిని మనం ఏ విధంగా ఆ స్థానిక భాషల్లోకి మార్పు తీసుకొని వస్తామో అది ఆలోచించాలి. ఎందుకంటే ఆ టెక్నికల్ పదాలు అనేవి
మనము అనువదించాలంటే కొద్దిగా కష్టతరమైన పనే, కానీ కష్ట సాధ్యం అయితే మాత్రం కాదు. దానికి కొన్ని సంవత్సరాలు అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుందనేసి నా అభిప్రాయం. దీనిపైన కొంచెం మీరు స్పందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇకపోతే మీరు ఉత్తరాదిలో ఇందాక చెప్పారు, అక్కడ 4-5 భాషల్ని వాళ్ళు బోధించడానికి ఉత్సాహం చూపిస్తున్నారని. అవి కేవలం ఏ విధంగా అనంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం హైదరాబాద్ లోనే తీసుకుంటే కేవలం తెలుగు వాళ్ళే లేరు, ఎక్కువ యూపీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉపాధి కోసం ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పదాలని నేర్చుకుంటే గాని వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందడానికి అవకాశం ఉండదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఏ విధంగా అయితే మనం అమెరికాకి తర్వాత మన బిడ్డల్ని జర్మనీకి పంపిస్తున్నామో, అక్కడ భాషను నేర్చుకోవడానికి మనం ఏ విధంగా తర్ఫీదు పొందుతున్నామో, అదే విధంగా భారతదేశంలో ఇతర భాషా పదాలని కూడా వాళ్ళు ఒక విషయంగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంటే మనమేమో ఇక్కడ ఉన్నత చదువులు చదివి విదేశాలకి మన బిడ్డల్ని పంపిస్తున్నాం. భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే చాలా వరకు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కాబట్టి మాతృభాష అనేది ప్రాథమికంగా కింద తరగతి నుంచే అది ఉంటేనే ఒక గట్టి పునాది పడుతుందని నా అభిప్రాయము. పై తరగతులు కాదు, కింద నుంచే రావాలని నా అభిప్రాయం. అది స్థిరంగా అందరం కలిసికట్టుగా 1 నుంచి 5వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. బాగుంది మీ సూచన. మీరు చేసినటువంటి సూచనలో ఒక చిన్న అంశం చెప్తానండి. ఇప్పుడు అస్మిత అనేటువంటి ఒక సంస్థని కేంద్ర ప్రభుత్వం నియమించింది. దాని ఏంటంటే ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్లేషన్ అండ్ అకాడమిక్ రైటింగ్ ద్వారా 13 నోడల్ యూనివర్సిటీస్ ఐడెంటిఫై చేసింది. దీని ద్వారా ఏంటంటే సాధించదలుచుకుంది, వాళ్ళు చేయబోయేటువంటి పని ఏమిటంటే అకాడమిక్, టెక్నికల్, మోడర్న్ కాంటెక్స్ట్ టు స్టాండర్డైజ్ టెర్మినాలజీస్ అండ్ ఫెసిలిటీస్. కాబట్టి భారతీయ భాషా శబ్దకోశము, అదేవిధంగా స్టాండర్డైజేషన్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ, స్టాండర్డైజేషన్ ఆఫ్ టెక్నికల్ టెర్మినాలజీని పెద్ద ఎత్తున చేయబోతున్నారు. కాబట్టి దాంట్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా పరిష్కారం అవుతాయి అనేటువంటి కొంత నమ్మకం నాకు ఉంది అని చేస్తున్నాను. ఇంకొకటి కూడా సార్, దశపతిరావు గారు మౌలికంగా ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం ఉందనుకోండి, ఈ తెలుగు టీచర్లు 70% టీచర్స్ తెలుగులోనే చెబుతున్నారు, ఎవడు ఇంగ్లీష్ లో చెప్పట్లా. పిల్లలేమో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆల్ ఇన్ వన్ లేకపోతే గైడ్ లో చూసి వాళ్ళేమో బట్టి కొట్టి రాసుకుంటున్నారు. అంటే ఆచరణలో ఇంగ్లీష్ మీడియం అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అసలు రెండోది ఏంటంటే ఇప్పుడు కోర్టు యొక్క సపోర్ట్ కూడా ఉంది. ఏమవుతుందంటే మా పిల్లలు తెలుగులోనే రాస్తారండి అని టీచర్ కనుక గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ ఏం చేయలేదు. 5th క్లాస్ లోపు నుంచి 10th క్లాస్ లోపు కూడా. ఎందుకంటే కోర్టు పోయినసారి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు ఇంగ్లీష్ మీడియం ఇంపోజ్ చేయడానికి వీల్లేదని చెప్తే, అందుకని బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ రావడానికి అదే ప్రధానమైనటువంటి కారణమైంది. సో ఒకవేళ గనక టీచర్లు గనక గట్టిగా పేరెంట్స్ వైపు సపోర్ట్ తీసుకొని టీచర్స్ గట్టిగా నిలబడి కొన్ని సందర్భాల్లో కనుక ఇలా చేయగలిగితే క్రమక్రమంగా ముందుకెళ్తది అని అనుకుంటున్నాను. దానికోసం మనలాంటి సంస్థలు కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. ఒక ప్రైమరీ టీచర్ మా పిల్లలు తెలుగులోనే రాస్తారండి 5వ తరగతి వరకు అన్నారు అనుకోండి, ఎంఈఓ ఏం చేయలేరు, డిపార్ట్మెంట్ ఏం చేయలేదు. మిత్రులు ఎవరైనా ఇంకేమైనా తమ అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే సమయం 8:30 వరకు మనం పెట్టుకొని ఉన్నాము, అది 8:30 ఇప్పుడిప్పుడే దాటుతూ ఉంది. ఇంకెవరైనా తమ అభిప్రాయాన్ని పంచుకోవాలంటే ఎవరైనా ఒకరిద్దరు మిత్రులు. సార్ రంగారావు గారు. సార్ ఇది చాలా గొప్పగా నాకు దశపతిరావు గారి ఉపన్యాసం నాకు చాలా అద్భుతంగా నాకు నచ్చిందండి. అది ప్రతి అక్షరం కూడా అది మన సుందరరావు గారు చెప్పినట్టుగా అది ఒక వ్యాస రూపంలో రావాలి. ఎందుకంటే భాషలకు సంబంధించి కూడా ఇలా ప్రభుత్వాలు ఇన్ని మార్గదర్శకాలు ఇస్తున్నటువంటి విధానాలు ఉన్నాయనేది ఒక శుభసూచక పరిణామంగా చాలా మందికి తెలియాలి. ఏమనుకుంటారంటే చాలా మంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, పరిశోధనలు కూడా తెలుగులో రావటం, ఇంత అవకాశాలు ఉన్నా గానీ రాష్ట్రాలు అందిపుచ్చుకోలేకపోవటం, అంటే భాష యొక్క అవసరాలు తీర్చటంలో
కేంద్ర ప్రభుత్వం చాలా ముందుకు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ముందుకు రావాలి అనేటువంటి ఒక ఆవేదన ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ మనకి భాష అవసరాలు, అంటే భాషను బతకనివ్వటం ప్రధాన అవసరం. అది చచ్చిపోకుండా ఉండటానికి భాషను బతకనియాలి. ఆ బతకనియటానికి ఏ రంగాల్లో ఎన్ని రకాలుగా ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనేటువంటి అంశాలు చాలా చక్కగా చెప్పారు. కొంత టెక్నాలజీకి సంబంధించిన 1-2 అంశాలు నేను కొంచెం భాష ఇంకా బాగా ఊపిరి పీల్చుకోవడానికి, బాగా బలంగా బతకటానికి, ఆరోగ్యంగా ఎదగటానికి కూడా కొన్ని చేయాల్సినటువంటి కొన్ని పనులు. ఇప్పుడు మనకేమవుతుందంటే అనువాదంలో మనం గూగుల్లో పెట్టి మనం మన తెలుగు ఒక పద్యమో ఒక కథో ఒక కవితో అనువాదంలో పెడితే స్ట్రిక్ట్ అనువాదం వచ్చేలాగా యాప్స్ రూపకల్పన జరగాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా రావటంలో అనువాదాలు. కానీ మళ్ళీ ఇందులో గమ్మత్తు ఏంటంటే ఇంగ్లీషు, మనకి ఇంగ్లీష్ లో రావాలనుకున్నా హిందీలో పెడితే వాళ్ళకి చాలా వరకు బాగానే వస్తుందంట అనువాదం. కానీ మన తెలుగు పెడితే మనకేంటంటే ఇంగ్లీష్ లోకి ఆ అనువాదం పర్ఫెక్ట్ గా రావట్లేదు. ఇప్పుడు దీనికి ఏంటన్నమాట, 100% గొప్ప అనువాదాలు మన తెలుగు టెక్స్ట్ పెడితే ఏ భాషలో కావాలంటే ఆ భాష, హిందీలోకి రావాలంటే హిందీ, కన్నడలో ఏ భాషలోకి రావాలంటే ఆ భాషలోకి మనం రాసేది అనువాదం వచ్చేలాగా యాప్స్, ఈ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా మన భాషల విషయంలో కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్లే ఆలోచన మనం చెప్పబడి చేస్తున్నారు. ఒకటి జరిగింది, ఒక విషయం చెప్పాలి. ఒక విషయం ఎందుకంటే మనం ఊహించలేదు. ఇప్పుడు మన భాషకి భాష యొక్క అవసరం ఎంత గొప్పగా ఒక అవసరం తీరిందనేది నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మనం చక్కగా ఒక పాట రాస్తే ఆ పాటకి మనం ఒక గాయకుల దగ్గరికి వెళ్ళాలి, సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళాలి, పాడించుకోవాలి. అది ₹1,000, ₹1,00,000 ఖర్చు అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యాప్స్ వచ్చినాయి. ఈ పాట మనం రాసి అక్కడ పెట్టేస్తే అద్భుతంగా పాడి, అద్భుతంగా మ్యూజిక్ తో సహా మనకు పాటలు వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే సంగీతం పాడే వాళ్ళు పట్టుకొట్టారని, వాద్యాల వాళ్ళు పట్టుకొట్టారని అంటారు. అది పక్కన పెడతాం. అది కాదు, ఒక భాష అవసరం ఎలా గొప్పగా తీరింది అనే దానికి ఈ రోజు టెక్స్ట్ మనం పెడితే అద్భుతంగా పాట వచ్చేస్తుంది. సినిమా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కవితో పాట రాయించుకుంటే చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టేసేస్తే చక్కగా సినిమాకి పాట వచ్చేస్తుంది. ఎందుకు చెప్తానంటే ఇది ఒక గొప్ప అవసరం, భాష యొక్క గొప్ప అవసరం టెక్నాలజీ తీర్చింది. ఆ రకంగా అనువాదం విషయంలో కూడా మన తెలుగు ఏ భాష కావాలంటే ఆ భాషలోకి అనువాదం అయ్యేటటువంటి యాప్స్, ఆ నాలెడ్జ్ కూడా పెంపొందించుకునే ప్రయత్నంలో మనం కూడా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మంచి దశపతిరావు గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. చాలా సంతోషం. ఇక్కడికి ఒక చిన్న మాట మీరు అన్నారు కదా, పాట అదే పాడేస్తుందని. అసలు పోయెట్ అనే యాప్ ఉంది ఒకటి, అందులో మనం సన్నివేశం చెప్తే అది పాట రాసిస్తుంది. అది కూడా ఉంది. ఈ మధ్య మేము ఏం చేసామంటే ఇక్కడ అది కూడా ఒక అనుభవం చూస్తా చిన్నది. ఏం చేస్తున్నామంటే వారం కవితల వర్క్ షాపులు పెడుతుంటాం మేము అమరావతి సాహితీ మిత్రుల గ్రూపులో. ఒక్కొక్క అంశం ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అంశాన్ని తీసుకెళ్లి దాంట్లో పెడుతున్నారు. దాంట్లో తీసుకెళ్లి పెళ్లి అన్నారు, పెళ్లి దాని మీద కవిత రాయమని అది అడుగుతుంటే, కానీ ఇక్కడ వచ్చేటటువంటి కవిత అది పర్ఫెక్ట్ గా రావటంలా. అందులో వచ్చేటటువంటి భావాలు ఏమవుతున్నాయి అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ లేకుండా, మొత్తం మీద ఒక పిక్చర్ రాకుండా ఏంటంటే గందరగోళమైన బొమ్మ మనకు కనపడుతున్న చూసారా, రకరకాల చూస్తే ఎట్టుంటది అట్టుంటది. మేము దాన్ని పసిపెట్టి ఇది కవిత ఒరిజినల్ కాదని పక్కన పెడుతుంది. ఇది మీరు అన్నట్టు డెవలప్మెంట్ వస్తే ఎలా ఉండాలంటే డెవలప్మెంట్ ఒరిజినల్ గా ఒక కవి రాసినట్టుగా రావాలి. కానీ అవన్నీ న్యూస్ పేపర్ స్టాండర్డ్ లో వస్తాయి. అవి జరగవు. ఇదంటే టెక్స్ట్ మనం తయారు చేసి ఇచ్చాం కాబట్టి అది పాట ఇచ్చింది, కానీ టెక్స్ట్ లేకుండా 100% అది తయారు చేస్తుందని నేను అనుకోవట్లేదు. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అన్న శీర్షిక మీద
ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారి మార్గదర్శకంలో నడుస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని భాషా సామాజిక అవసరాలు అన్న విషయం మీద తమ ప్రసంగాన్ని ఇచ్చినటువంటి బీరం సుందరరావు గారికి, తర్వాత జాతీయ విద్యా విధానం 2020ని దృష్టిలో ఉంచుకొని భాషా ప్రాధాన్యం, మాతృభాషల ప్రాధాన్యం ఎలా పెరుగుతుందనేటువంటి విషయాన్ని, దానికి సంబంధించిన అనేక విషయాల్ని చర్చించినటువంటి కొల్ల దశపతి గారికి, అలానే చర్చలో పాల్గొని అనేక విషయాల మీద వారి అభిప్రాయాలను కూడా సూచించిన సగిలి సుధారాణి గారు, అలానే డాక్టర్ కొనకొల్లు బాలకృష్ణ గారు, తక్కిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి వారి వ్యాఖ్యను అందిస్తూ ముందుకు నడిపించినటువంటి రావి రంగారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు.